क्रिश्चियन का जीवन रोज रोज आत्मिक सीढ़ी में हमेशा चढ़ते रहना चाहिए, बढ़ोतरी होनी चाहिए। రోజు రోజుకి సత్యాన్ని తెలుసుకుంటూ ఉండాలి। रोज रोज सच्चाई को जानते रहना चाहिए। మన తెలుగులో ఒక సామెత ఉంది, एक कहावत है తెలుగులో, तेलुगु में, ఎక్కడ పడేసిన గొంగళి అక్కడే అని। जो चीज जहां पे डाली गई वहीं पे है करके। तो అలా ఉండకూడదు। ऐसे नहीं रहना चाहिए। రక్షణ దొరికిపోయింది, उद्धार तो मिल गया। ఎన్నోసార్లు చెప్పాను నేను, मैंने कई बार कहा, నువ్వు ప్రభువుని తెలుసుకున్నాక आपने प्रभु को जान लिया है, నీ పాపాలు క్షమించబడాలంటే आपके पाप क्षमा होने हैं, ఒక్క రోజు, सिर्फ ఒక్క క్షణం सिर्फ एक दिन एक क्षण నీ పాపాలు ఒప్పుకున్నావు, आपने अपने पाप मान लिए, యేసు ప్రభువుగా రక్షగా గుర్తించావు, यीशु मसीह को अपना प्रभु और उद्धारकर्ता करके आपने ఒక్క पहचाना, క్షణంలోనే, सिर्फ एक ही ఒక क्षण, రాత్రే एक ही रात को ఒప్పుకున్నావు, मान लिया, యేసు క్రీస్తు రక్తంలో క్షమించబడ్డాయి। यीशु मसीह के लहू के द्वारा सब क्षमा हो गए, అంటే నీకు రక్షణ దొరికిపోయింది, मतलब आपको उद्धार मिल అంటే गया। నీ జన్మ పాపం దేవుడు క్షమించేశాడు, आपके जन्म पाप को परमेश्वर ने क्षमा कर दिया, కానీ కర్మ పాపం ఉంది। लेकिन कर्म पाप है। ఆ కర్మ పాపం పోవాలంటే वो कर्म पाप जाना है तो వినాలి, सुनना है, వినాలి, सुनना है, తర్వాత ఆ వినుట ద్వారా విశ్వాసం పెరుగుతూ ఉంటుంది, सुनने के द्वारा विश्वास बढ़ता रहता है, సత్యాన్ని తెలుసుకుంటూ ఉండాలి। सच्चाई को जानते रहना चाहिए। కొన్నిసార్లు భ్రమపరిచే ఆత్మ ఉంటాడు, कई बार भ्रम करने वाली आत्मा होती है, ఎలుగుదో తీసుకొస్తాడు, ज्योतिर्मय का भेष बना के आता నువ్వు है, క్రైస్తత్వంలో ఉండాలి అనుకుంటాడు, అంటాడు, वो कहेगा तुम क्रिश्चियन जीन में अच्छे से हो, అంటే అంజీరు పేడులాగా। मतलब अंजीर के पेड़ के समान। అంజీరు పేడుని ఏం చేశాడు యేసు ప్రభువు వారు? यीशु मसीह ने अंजीर के पेड़ का क्या किया? అంజూరపు చెట్టుని ఏం చేశాడు? क्या किया? శపించేశాడు। शाप दिया। ఎందుకని? क्यों? ఫలం లేవు, फल नहीं, ఫలించే సమయం फल लाने का समय, కానీ ఫలాలు లేవు, लेकिन फल नहीं आ रहे, ఫలించే సమయం ఫలాలు లేవు। फल लाने का समय है लेकिन फल नहीं మరి है। ఈ సమయం ఎలాంటిది? तो ये समय कैसा है? ఇది ఫలించే సమయం। ये फलवंत होने का समय ఫలించడం है। అర్థం ఏంటి? फलवंत होना मतलब क्या है? రోజు రోజుకి रोज रोज సత్యములో క్రైస్తవుడు కట్టబడాలి, सच्चाई में क्रिश्चियन व्यक्ति को बढ़ते रहना चाहिए, కట్టబడాలి। बनते रहना चाहिए। ఇప్పుడు మనం 3 బలిపీఠాల గురించి తెలుసుకున్నాం। हमने 3 वेदियों के बारे में जान लिया। ఒకటి ప్రత్యక్ష బలిపీఠం, एक प्रकट होने वाली वेदी, 2 ప్రార్థనా బలిపీఠం, दूसरा प्रार्थना की वेदी, 3 ఆశీర్వాద బలిపీఠం। तीसरा आशीष की वेदी। ఈ రోజు आज के दिन అబ్రహాం కట్టిన 4వ బలిపీఠం, अब्राहम ने बनाया चौथा वेदी, అదే సమర్పణ బలిపీఠం, वो है समर्पित సమర్పణ బలిపీఠం। समर्पित की जाने वाली वेदी। రండి ఆదికాండము आइए उत्पत्ति 22వ అధ్యాయము 22वां अध्याय మీరు 9వ వచనంలో చదువుదాం। 9वें वचन में అసలు पढ़ें। మీరు 22వ అధ్యాయం చక్కగా చదువుకుంటే बाद में आप 22वां अध्याय अच्छे से पढ़ लीजिए, 1 నుంచి 1 से लेकर, చాలా మంచిగా దేవుడు మాట్లాడాడు। उसमें अच्छे से प्रभु ने बातें की। రండి 22 22वां अध्याय 9వ వచనంలో చూస్తే 9वें वचन में देखे, जब वह उस स्थान को जिसे परमेश्वर ने उसको बताया था पहुंचे, तब अब्राहम ने वहां वेदी बनाकर लकड़ी को चुन चुन कर रखा और अपने पुत्र इसहाक को बांधकर वेदी पर की लकड़ी के ऊपर रख दिया। అలాగూ వారిద్దరూ కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచెను। పిల్లరా జాగ్రత్తగా గమనిస్తే ध्यान दे, ఇక్కడ మనము ఒక విషయాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి। एक बात को हमें ध्यान देना चाहिए। అబ్రహాము బలిపీఠాలు కడుతూ వచ్చాడు, अब्राहम वेदी बनाते हुए आया, కానీ ఇప్పుడు ఈ బలిపీఠం అనేది మోరియా కొండ మీద మరి అబ్రహాము తన కుమారుని తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తాం। यहाँ ये वेदी उसने बनाई, हमने देखा है अपने पुत्र को वहां ले गया, मोरिया पर्वत पर उसने ये वेदी बनाई। ఈ మోరియా కొండ ఫిలిస్తీ ప్రదేశము నుండి చక్కగా కనపడుతుంట అక్కడ నుంచి చూస్తే। ये मोरिया पर्वत जो है फिलिस्तीयों के देश से बहुत ही अच्छे से दिखाई देता है। ఇది ఫిలిస్తీన్ల యొక్క ప్రదేశము నుండి 3 రోజులంత ప్రయాణం అంటే ఇది। फिलिस्तीयों के देश से 3 दिन का सफर है, मोरिया पर्वत पर जाना है। అబ్రహాము अब्राहम అన్యజనుల దేశంలో చాలా కాలం ఉన్నాడు, अन्य जातियों के देश में बहुत समय रहा, చాలా కాలం ఉన్నాడు। बहुत समय तक रहा। చూడండి ఆదికాండం 21:34లో చూస్తే एक बार उत्पत्ति 21:34 में చూడండి देखेंगे, వాక్యంలో ఏమని సెలవిస్తుందో చూడండి। वचन में लिखा है, ఆదికాండము उत्पत्ति 21:34, अब्राहम फिलिस्तियों के देश में बहुत दिनों तक परदेसी होकर रहा। చూడండి ఏమన్నాడు? అబ్రహాం ఫిలిష్తీయుల దేశములో అబ్రహాము ఫిలిస్తీయ దేశంలో అనేక దినములు పరదేశిగా ఉన్నాడు। పిల్లరా, प्रियो, ఈనాడు కొత్త నిబంధన క్రైస్తవుడికి అబ్రహాం యొక్క జీవితానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి। आजकल नए नियम के क्रिश्चियन और अब्राहम के जीवन का बहुत ही मेल जोल है। ఎలా తెలుసా? कैसे? ముందు అబ్రహాం ఎవరు? पहले अब्राहम कौन है? విగ్రహాలు పూజించేవాడు, मूर्ति पूजा करने वाला। అసలైతే
అబ్రహాం వంశస్థులు ఎవరు విగ్రహాలు పూజించలేదు. अब्राहम के वंश के किसी लोगों ने मूर्ति पूजा नहीं की, ఎవరు పూజించలేదు. किसी ने भी नहीं की। కానీ అబ్రహాం పితరులు అబ్రహాము ఆ యొక్క విగ్రహాలు పూజించి సన్ననే సూర్యదేవతను పూజిస్తూ ఉండేవాడు. लेकिन अब्राहम के पूर्वज और अब्राहम जो है सन करके सूर्य देवता की पूजा करते దేవుడు हैं। అక్కడి నుంచి అబ్రహాముని परमेश्वर ने वहां से వాళ్ళ अब्राहम నుంచి को వేరు చేసి उनसे अलग किया పరాయి దేశంలో और पराये देश में కానాన్ దేశాన్ని తీసుకొచ్చాడు. करान देश लेके आया। అప్పటికే 6 జాతులు అక్కడ ఉన్నారు. पहले से वहां पे 6 जातियां అంటే थी, పరాయి దేశంలో ఉన్నాడు. मतलब वो पराये देश में था। మనం కూడా చూడండి, हम भी देखिए, అబ్రహాము ఆదాము పరిశుద్ధుడు. आदम पवित्र है ఎందుకంటే మనం ఆదాము సంతానం. क्योंकि हम आदम के संतान ఒక हैं। మనిషిగా మనం చూసుకుంటాం. अगर एक इंसान के तौर पे देखें, ఆదాము పరిశుద్ధుడు. आदम पवित्र है, కానీ ఆదాము పాపం చేయటం వల్ల మనం అపరిశుద్ధులైపోయాం. लेकिन आदम ने पाप किया तो उसके द्वारा हम सब भी अपवित्र हो गए। అబ్రహాం ద్వారా మనకు పాపం సంక్రమించింది. आदम के द्वारा हमारे अंदर पाप आ गया। ఆదాంకే ద్వారా మనకి పాపం సంక్రమించింది. आदम के द्वारा हमारे अंदर पाप आ गया। అందరూ పాపులే, सब पापी है, అందరూ పాపులే, सब पापी ఏ है, భేదము లేదు, कोई भी भेद नहीं, అందరూ పాపులే. सब पापी है। కానీ लेकिन యేసు క్రీస్తు ద్వారా यीशु मसीह के द्वारा మనల్ని పాపాల నుండి మళ్ళా మనల్ని దేవుడు పరిశుద్ధులుగా చేర్చు తన రక్తం ద్వారా. यीशु मसीह के द्वारा उसके लहू के द्वारा हम सबको फिर से पवित्र कर మన दिया। పాపాలు మనం ఒప్పుకుంటే, अगर हम अपने पापों को मान लेंगे, మనం తెలిసో తెలియకో చేసిన పాపాలు ఒప్పుకుంటే जाने में अनजाने में जो भी पाप किया हम सबको मान लेंगे ఆయన तो క్షమిస్తాడు. वो हमें क्षमा करेगा। ఇప్పుడు మనం రక్షించబడ్డాం. अभी हमने उद्धार पा लिया ఇప్పుడు है। మనం ఎక్కడున్నాం? अभी हम कहाँ हैं? అన్ని జనులు మన పక్కలో చుట్టూ ఉన్నారు. अन्य जाति लोग हमारे चारों ओर है। ఎట్లా అబ్రహాము అన్ని జనుల దేశంలో ఉన్నాడో, जिस तरह अब्राहम अन्य जातियों के देश में है, దేవుని ద్వారా రక్షించబడినాక परमेश्वर के द्वारा उद्धार पाने के बाद, దేవుని పిలుపు అందుకొని परमेश्वर की बुलाहट को మనం पाकर, కూడా దేవుని పిలుపు అందుకొని जब हम भी परमेश्वर की बुलाहट पाते యేసుక్రీస్తు हैं, రక్తం ద్వారా రక్షించబడి यीशु मसीह के लहू के द्वारा बच जाते हैं, మనం కూడా ఈ లోకానికి వేరే జీవిస్తున్నాం. हम भी संसार से अलग होकर जी रहे हैं। లోకంలోనే ఉన్నాం, संसार में ही हैं, లోకానికి వేరయ్యాం. संसार से अलग हो మన गए। చుట్టూ అన్ని జనులు ఉన్నారు. हमारे चारों ओर अन्य जाति हैं। అట్లానే అబ్రహాం యొక్క చుట్టూ అన్ని జనులు ఉన్నారు. इसी तरह अब्राहम के चारों ओर भी अन्य जाति लोग ఇప్పుడు మన యొక్క చుట్టూ అన్ని జనులే ఉన్నారు. अभी हमारे चारों ओर भी अन्य जाति लोग हैं। కానీ लेकिन అట్లానే అబ్రహాము అన్ని జనుల దేశంలో ఉంటూ కూడా దేవుణ్ణి మహింపరుస్తూ వచ్చాడు. इसी तरह अब्राहम अन्य जातियों के देश में रहते हुए भी परमेश्वर की महिमा करता हुआ ही आया। ఇప్పుడు अब అబ్రహాముని దేవుడు పిలిచి "ఇదిగో నీ ఒక్కగాని ఒక కుమారుణ్ణి నాకు బలిగా సమర్పించు" అని అడిగాడు. अब्राहम को परमेश्वर ने बुलाया और कहा तुम्हारा इकलौता पुत्र है, उसकी मेरे लिए तुम बलि चढ़ाओ। లేక లేక పుట్టాడు. वो बहुत सालों बाद पैदा हुआ, వృద్ధాప్యంలో పుట్టాడు. बुढ़ापे में पैदा हुआ। అసలు పుట్టరు అనుకున్న సమయంలో పుట్టాడు. पैदा ही नहीं होगा, बच्चे ही नहीं होंगे उस समय वो बच्चा। అబ్రహాంకి 2 వాగ్దానాలు చేశాడు. अब्राहम से परमेश्वर ने 2 वादाएं की। ఒకటి, एक, నీ సంతానం तुम्हारी संतान ఇసుక రేణువులాగా ఉంటది అన్నమాట. रेत के किनकों के समान होगी। రెండోది, दूसरा, నీ సంతానం तेरी संतान నక్షత్రాల్లాగా ఉంటది. तारों के समान होगी। మరి అబ్రహాముని దేవుడు అడిగినప్పుడు తన యొక్క కుమారుని ఇవ్వమన్నప్పుడు మరి ఈ వాగ్దానాలు ఏమైపోతాయి? जब अब्राहम से परमेश्वर ने कहा कि अपना पुत्र दे दो तो ये सारी वादाओं का क्या होगा? ఏమైపోతాయి? क्या होगा? అబ్రహాము సంతానం గర్భం నుండి వచ్చిన వాడే వారసుడు అన్నాడు. अब्राहम के गर्भ से जो उसकी संतान आएगी वही उसका वारिस అంటే होगा। అబ్రహాము నమ్మిన గనక అది నీతి అనబడింది అన్నాడు. అక్కడ अब्राहम ने यहाँ विश्वास किया इसलिए उसके लिए धार्मिकता गिना गया करके వాక్యంలో लिखा है। సెలవిచ్చాడు. वचन में लिखा है। అబ్రహాము నమ్మెను. రోమా పత్రికలు చూస్తే అబ్రహాము నమ్మెను గనక అది అతనికి నీతిగా ఎంచబడింది. रोमियो की पत्री में देखे तो अब्राहम ने विश्वास किया, इसके लिए वो धार्मिकता गिनी गई करके लिखा है। ఏమనుకుంటాడు చెప్పండి? उसने क्या सोचा होगा बताइए? మీరేమనుకుంటారు? क्या सोचा होगा? ఒకళ్ళు నేను చెప్పేదానికి నేను అనుకుంటా బా నేను అట్లా అనుకున్నాను. अगर जैसे मैं सोच रहा हूँ, जैसे मैं बता रहा हूँ, वैसे आपने सोचा है तो हाँ मैंने भी ऐसे ही सोचा करके आप बोल सकते हैं। ఏమనుకుంటా తెలుసా? क्या सोचा होगा? ఈ పిల్లోడిని ఇంకో పిల్లడు ఇస్తాడు. एक और इस बच्चे को बलि दे दूंगा, प्रभु मुझे दूसरा बच्चा देगा। ఏమనుకుంటాడు? क्या सोचा होगा? ఈ పిల్లోడిని తీసుకుంటాడు, इसको ले लेगा, ఇంకో పిల్లని ఇస్తాడు. एक और बच्चा देगा। చూడండి విశ్వాసం, देखो कितना विश्वास है। అంత దృఢమైన విశ్వాసం మనకు ఉండాలి. इतना दृढ़ विश्वास हमारे अंदर होना चाहिए। ఇప్పుడు నన్ను కూడా 1995 అప్పుడు నాకు అభిషేకం దొరికింది. 1995 में तब मुझे अभिषेक मिल गया ఆ था। పాస్టర్ ఎవరో నాకు తెలియదు. वो पास्टर जी कौन है मुझे नहीं पता, నేనెవరో అని తెలియదు. मैं कौन हूँ उन्हें नहीं पता। ఒక ఇంటికి వెళ్ళాను, एक घर में गया, నేను వెళ్ళాను. मैं गया था। అంతకుముందు వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. उससे पहले वो घर के लोग उस पास्टर जी के साथ प्रार्थना कर रहे थे। 4 అంతస్తులకి వెళ్ళారు. चौथे फ्लोर पर चढ़ के मैं गया। వాళ్ళు 4వ రూమ్ లో ప్రార్థన చేసుకుంటున్నారు. चौथे कमरे में वो लोग प्रार्थना कर रहे थे। వీళ్ళు ప్రార్థన చేసుకున్న కుటుంబ ప్రార్థన వెళ్దాం అనుకున్నాను. मैंने सुना और सोचा चलो ये लोग प्रार्थना कर रहे हैं, पारिवारिक में चला जाता हूँ। ఆ బ్రదర్ నన్ను చూసి, బ్రదరు
చిన్న ప్రార్థన జరుగుతారమ్మన్నాడు. उस ब्रदर ने देखा और कहा आ जाओ ब्रदर, प्रार्थना चल रही है। లేదు మీరు కుటుంబ ప్రార్థన వెళ్ళిపోతున్నారులే, మీరు చేసుకోండి అన్నాను. मैंने कहा नहीं ब्रदर, पारिवारिक प्रार्थना हो रही है, आप लोग कर लो, मैं जा रहा हूँ। బలవంతంగా తీసుకెళ్ళి जबरदस्ती मुझे लेके गए। నేను అప్పుడు వర్షిప్ లీడర్ ఉంటాను సంఘంలో. तब मैं कलीसिया में वर्शिप लीडर था। సిస్టర్ సండే స్కూల్ టీచర్ గా ఉంటుంది. सिस्टर संडे स्कूल की टीचर थी। ఇది 1995 మాట. ఇది ये 1995 की बात है। 95 95 తో నన్ను చూడటంతో అతను మధ్యలో పాట ఆపేసి, నేను అసలు పరిచయం కూడా తెలియదు, వెంటనే నన్ను మోకరించమని గంట సేపు ప్రవశించాడు. तुरंत उन पास्टर जी ने मुझे देखा और गीत गाना बंद कर दिया और कहा घुट्टे में आ जाओ, और मेरे लिए वो भविष्यवाणी करने लगे। గంట సేపు 1 घंटा तक దేవుడు నాకు అతని ద్వారా అభిషేకం ఇచ్చాడు. परमेश्वर ने उसके द्वारा मुझे अभिषेक दिया। ఎవరు ఇద్దరు తెలియదు, మళ్ళీ हम दोनों एक दूसरे को దేవుడే नहीं जानते हैं। కల్పించుకుని ఇచ్చాడు. प्रभु ने ही अभिषेक दिया, దాన్ని అభిషేకం అంటారు. उसको अभिषेक कहते हैं। నేను కోరుకోకూడదు मुझे नहीं चाहना चाहिए పలానా వ్యక్తి ద్వారా నేను తీసుకోవాలి. मैं पलाना व्यक्ति के साथ अभिषेक, దేవుడే కల్పించాలి. प्रभु ही करना चाहिए। నన్ను గంట సేపు ప్రవచించి 1 घंटा भविष्यवाणी की ఏమంటే తెలుసా, और क्या कहा पता है? అయ్యా దేవుడు నేను పిలుచుకున్నాడు, प्रभु ने तुम्हें बुलाया నీకు है, అభిషేకం ఇచ్చాడు, तुझे अभिषेक दिया నువ్వు है, గొప్పగా వాడుకుంటాడు, तुझे बहुत अच्छे से కానీ इस्तेमाल నీకు करेगा। 10 రోజుల్లో భయంకరమైన యాక్సిడెంట్లు ఉందన్నాడు. लेकिन 10 दिन में तुम्हारा भयानक एक्सीडेंट होने నువ్వు वाला है, చనిపోతావు అన్నాడు. तुम मर जाओगे बोला। నేను నవ్వా. मैं हंसा। ఆయన ఏమన్నా తెలుసా, उसने क्या कहा पता ఏంటి है? నమ్మవా क्या ప్రవచనం? तुम भविष्यवाणी पर विश्वास नहीं करते? నమ్ముతాను. मैंने कहा विश्वास करता నన్ను हूं। ఇంతగా వాడుకుంటాడని చెబుతున్నావు, आप कह रहे हो कि इतने अच्छे से प्रभु मुझे నన్ను इस्तेमाल ఇంతగా करेगा, అభిషేకించాడు అంటున్నావు, इतना मुझे अभिषेक दिया है, ఎన్నో करके సంఘాలు बोल रहे हैं। కడతాడన్నావు, बहुत सारी कलीसिया बनाओगे మరి कहा। నేను చచ్చిపోతే ఎవరితో కడతాడు? अगर मैं मर जाऊंगा तो किसके द्वारा कलीसिया बनेगी? నన్ను కాపాడతాడు, मुझे बचाएगा, నన్ను मुझे కాపాడతాడు. बचाएगा। ఒకటే మాట అండి ఆయన, एक ही बात అయ్యా कहा, 10 రోజులు ఇంటికాడ ఉండు అన్నాడు. 10 दिन घर में बैठे रहना, ఎలబాకయ్యా అన్నాడు. आप कहीं मत जाना बोला కానీ था। 10 రోజులు నేను డ్యూటీకి వెళ్ళాను. लेकिन मैं 10 दिन ड्यूटी ही गया। ఎందుకని? क्यों? భయపడతాం ఎందుకయ్యా? डरना क्यों? భయపడతాం ఎందుకు? डरना क्यों? నన్ను దేవుడు కాపాడతాడు, प्रभु ही मुझे నా बचाएगा, ద్వారా సేవ मेरे చేయించుకుంటాడు, द्वारा सेवा ఆ నమ్మకం करना। నాకుంది ये అన్నాడు. भरोसा मुझे है कहा। అప్పుడు దయచేసి శబాష్, అలాంటి విశ్వాసం ఉండాలయ్యా. तब प्रभु के दास ने कहा शाबाश, ऐसा विश्वास होना चाहिए। సైతానుడు 10 రోజులు వెంటాడంటే 10 दिन शैतान मेरे पीछे ऐसे लग गया, ఎంత వెంటాడంటే ऐसे लग गया, ఎప్పటికప్పుడు నేను సంపాదన చూశాను. हमेशा मुझे जहाँ का जहाँ खत्म करना चाहता, యాక్సిడెంట్ల ద్వారా, एक्सीडेंट के द्वारा, అనేక విధాలుగా. कई तरह से। చివరి రోజు आखिरी दिन రాత్రి అంతా ఉపవాస ప్రార్థన నుంచి వస్తున్నాం ఒక స్థలం నుంచి. एक जगह रात भर उपवास की प्रार्थना रखकर वापस आ रहे थे। అయిపోతుంది 10వ రోజు. 10वां दिन खत्म होने जा रहा था। ఒక అతను వచ్చి నా 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 ముందున్న ఆ 3-4 ఆటోలు ఉండి నా వెనకమాల ఒక లేడీ వచ్చేసి కొట్టేసిందండి. मेरे ऑटो के पीछे एक गाड़ी थी और मेरे आगे भी बहुत सारी गाड़ियां थी। पीछे से एक स्त्री ने आके कार से उस ऑटो को टक्कर मार दी, పెద్ద శబ్దం వచ్చేసి बहुत बड़ी आवाज आ गई। నా ముందు అతను 2 నడుములు పట్టినాయి. मेरे आगे जो था उसके कमर में दर्द आ गया। అతనికి ముందు అతనికి చేయి నొప్పి పట్టింది. जो उसके आगे जो ऑटो था उस व्यक्ति, उसके अंदर అతనికి जो ముందు व्यक्ति, వ్యక్తి उसका हाथ కామెంట్ में దెబ్బ दर्द था। తగిలింది. और उससे पहले के ऑटो के व्यक्ति के सर में चोट लग गया, మాకేం కాదు, लेकिन हमें कुछ नहीं हुआ। మేము నలుగురు हम चारों को మాకేం కాదు. कुछ भी नहीं हुआ। నేను దిగాను, मैं उतरा, వెనక తిరిగి చూశాను. पीछे मुड़ के देखा, ఒక లేడీ एक औरत थी, 2 చేతులు దండం పెట్టి చెప్పి, दोनों हाथ जोड़कर कहने लगी అయ్యా బ్రేక్ ఫెయిల్ అయింది. ब्रेक फेल हो गया। నా కోపం తగ్గిపోయింది. मेरा जो गुस्सा था वो ठंडा हो వెంటనే పరిశుద్ధాత్మ నాకు గుర్తు చేశాడు. गया। तुरंत पवित्र आत्मा ने मुझे याद ఇది दिलाया, లాస్ట్ రోజు, ये आखिरी दिन है। సైతాన్ నన్ను యాక్సిడెంట్ సంపాదన చూశాడు. शैतान ने एक्सीडेंट के द्वारा मुझे मारना అప్పుడు चाहा। అన్నాను, तब मैंने कहा నీ బ్రేక్ ఫెయిల్ కాలేదు, तुम्हारा ब्रेक फेल नहीं हुआ। ఒకసారి బ్రేక్ మీద స్టార్ట్ చేయన్నా. मैंने कहा उस स्त्री से एक बार ब्रेक पर पैर रख नहीं, के नहीं, स्टार्ट नहीं, करो। వెనకమాల నుంచి దక్కా ఇయ్యాలయ్యా, నాది బ్రేక్ ఫెయిల్ అయిపోయింది, మళ్ళీ ఇంకోళ్ళకి వద్దుతారు. वो स्त्री कहने लगी नहीं नहीं, पीछे से धक्का देना पड़ेगा, अगर मैं अभी फिर ब्रेक में पैर दबाऊंगी आगे फिर से टक्कर लग ఏం जाएगी। కాదమ్మా, నువ్వేమవుతుంది, నువ్వు ఒకసారి బ్రేక్ మీద కాల్ వేసి వస్తానన్నా. मैंने कहा कुछ नहीं होगा, तुम ब्रेक पे पैर रखो, गाड़ी चलने लगेगी। స్టార్ట్ చేసింది, स्टार्ट किया, స్టార్ట్ అయింది, स्टार्ट हो गया, బ్రేక్ మీద కాల్ వేసింది, ब्रेक पर पैर रखा, బ్రేక్ పడింది. ब्रेक लग गया। ఎందుకయ్యా అంది. उसने कहा अब कैसे हो गया? నీ తెలియదు అన్న. मैंने कहा तुम्हें नहीं पता, जाओ। ప్రియులారా, प्रियो, నమ్మకం भरोसा, నమ్మకం ఉండాలి, भरोसा हो, భయపడకూడదు. डरना नहीं चाहिए। కొందరు కళ్ళతో భయపడతారు, कई लोगों को स्वप्न आते हैं तो डरते हैं, తుమ్మితే భయపడతారు, छींकते हैं तो डरते हैं, దగ్గితే భయపడతారు, खांसते हैं तो डरते हैं, సొక్కెదురు అంటారు. चांद को देख लिया तो डर लगता है। మన యూపీ నుంచి ఒక సిస్టర్ నాకు ఫోన్ చేసింది. यूपी से एक सिस्टर ने मुझे फोन किया, పాస్టర్ గారండి पास्टर जी ఏదో గ్రహణం వస్తుందంట, सूर्य ग्रहण आने वाला నాకు है, భయం వేస్తున్నాను. मुझे डर लग रहा है। ఎందుకన్నా, मैंने कहा क्यों? ఆ బిడ్డకి పెళ్ళైన దగ్గర నుంచి 6 సంవత్సరాల దాకా పిల్లలు లేరు. क्योंकि उस सिस्टर को जब से शादी हो गई है 6 साल हो गए, बच्चे नहीं हैं। కానీ తన భర్త పెళ్లి కాకముందు ఎయిర్ ఫోర్స్ లో ఉన్నాడు, మా సంఘంకి వచ్చేవాడు. उसका पति शादी से पहले एयरफोर्स में काम करते थे, हमारी कलीसिया में आते మరి थे। అతను ఎప్పుడు వెళ్ళాడు నాకు తెలియదు, పెళ్లి కూడా చేసుకున్నాడు. वो कब उसने शादी कर ली हमें पता नहीं, చాలా సంవత్సరాలు అయిపోయింది. बहुत साल हो गए। మా సంఘంలో ఒక అబ్బాయి ద్వారా అయ్యగారికి ఫోన్ చేయండి, మీ పిల్లలు పుడతారన్నారు. हमारे कलीसिया में एक ब्रदर है, उसके द्वारा उन्होंने कहा कि पास्टर जी को फोन करो, तुम्हें बच्चे हो जाएंगे। బహు చాలా డాక్టర్లు చూపించిందంట, बहुत सारे डॉक्टरों ఎన్నో को సంఘాలు తిరిగిందంట. कई कलीसियाएं घूमी, నాకు ఫోన్ చేసింది, मुझे फोन किया, అయ్యగారు पास्टर నాకు जी పిల్లలు లేరు, मेरे बच्चे नहीं है, నాకు ప్రార్థన చేయండి, मेरे लिए प्रार्थना నాకు करो, ప్రార్థన చేయండి. मेरे लिए प्रार्थना ఒక करो। రోజు एक दिन 3 అరటికాయలు తీసుకుని చెప్పాను, 3 केले लेके आओ, मैंने कहा, ప్రార్థన చేసి और प्रार्थना किया। శిరసాకు తినమన్నాను. मैंने कहा आधा करके खाओ। మరి మొన్న చెబుతుంది, तो परसों बता रही थी, అయ్యగారు पास्टर जी నాకు 3 నెలలు గర్భం అంది. मैं 3रे महीने से गर्भवती हूँ।
హల్లెలూయా. हालेलुया। 3 నెలల గర్భం ఉంది. 3 महीने की गर्भवती हूँ मैं। మీరు ప్రార్థన చేశారు అయ్య గారు. आपने ही प्रार्थना किया। మీరు ప్రార్థన చేసిన గర్భం వచ్చింది అయ్య గారు. आपने प्रार्थना किया और मैं गर्भवती हो गई। నాకు భయం పడుతుంది అయ్య గారు. अब मुझे डर लग रहा है। ఎందుకంటే क्योंकि గ్రహణంలో కదలకూడదంటగా. सूर्य ग्रहण में इधर-उधर नहीं जाना चाहिए। మహా ఏ గ్రహణం లేదు. मैंने कहा कोई ग्रहण नहीं है। ఏ గ్రహణం పట్టలేదు నీకు. कुछ भी नहीं होगा। అది దేవుడి యొక్క సృష్టి. वो तो परमेश्वर की सृष्टि है। సంవత్సరానికి ఒకసారి వస్తానే ఉంటది. साल में एक बार ऐसा ग्रहण तो होता ही है। ఏం భయపడబాకు. इसके लिए डरो मत। దేవుడు ఇచ్చిన గర్భం. प्रभु ने दिया है गर्भ। కాబట్టి భయపడబాకు. इसलिए डरो मत। చెప్పాను ఆయనకు కొన్ని వాక్యాలు చెప్పాను. मैंने कुछ वचन उन्हें बताए। నమ్మకం వచ్చింది. भरोसा आ गया। అట్లానే उसी तरह అబ్రహాం నమ్మాడు. अब्राहम ने भी विश्वास किया। నీతిమంతుడు. धर्मी इंसान है। వెంటనే ఏం చేశాడు తెలుసా? तुरंत क्या किया? వెంటనే तुरंत ఆ పిల్లవాడిని తీసుకున్నాడు. उस बच्चे को लिया। చూడండి అక్కడ ఏం రాశాడు చూడండి. పైన మీరు చదివిన తర్వాత అర్థం అవుతుంది. बाद में आप वहां पढ़ेंगे तो आपको समझ में आ जाएगा। ఆ మోరియా కొండపైకి తీసుకెళ్ళాడు. मोरिया पर्वत पर लेके गया। అక్కడ బలి ఇవ్వటానికి ఇస్సాకుని తీసుకెళ్ళాడు. वहां पे बलि चढ़ाने के लिए इसहाक को ले गया। కానీ ఆ మోరియా కొండ लेकिन जो मोरिया पर्वत ఎంత ఆశీర్వదించబడింది తెలుసు. कितना आशीष पाया पता है? 22:4 వచ్చిన చదవండి. 22वां अध्याय 4था वचन। ఆదికాండం 22:4 వచ్చిన उत्पत्ति 22:4। చదవండి. तीसरे दिन अब्राहम ने आंखें उठाकर स्थान को दूर से देखा और उसने अपने सेवकों से कहा, गधे के पास यहीं ठहरे रहो। यह लड़का और मैं वहां तक जाकर और दंडवत करके फिर तुम्हारे पास लौट आएंगे। ఇది విశ్వాసానికి ప్రత్యేక ప్రియులారా. ये विश्वास का प्रतीक है। ఏమన్నాడు అబ్రహాం? ఏమన్నాడు? क्या कहा अब्राहम ने? पढ़िए। మూడవ నాడు అంటే 3 రోజులు ప్రయాణం చేసి 3వ రోజు అబ్రహాం కన్నులెత్తి చూశాడు మోరియా కొండపైకి. తన పనివారితో మీరు ఈ గాడిదతో ఎక్కడే ఉండండి. నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. చూడండి, మరలా నీరికి వస్తాను అనలా, వస్తాము. हम तुम्हारे पास फिर आएंगे। చూసారా ఎంత విశ్వాసం? చూసారా? देखा कितना अच्छा विश्वास है। వస్తాను అనలా, मैं आऊंगा करके మళ్ళీ వస్తాము. हम आएंगे करके बोला। దేవునికి మొక్కి परमेश्वर को दंडवत करके మళ్ళీ వస్తాము, फिर हम आएंगे। అది విశ్వాసం ప్రియులారా. ये विश्वास है। అది విశ్వాసం. ये विश्वास है। చాలా మంది అంటారు, बहुत सारे लोग कहते हैं, ఈ రోగం వచ్చిందిలే, నేను ఎన్నాళ్ళు బతుకుతానులే, अरे मेरे को अब बीमारी आ गई, मैं कितने साल जीऊंगा, ఇంకెన్నాళ్ళు और బతుకుతానులే. कितने साल जीऊंगा। మళ్ళీ ఇంకొక కొంత అంటారు, और कुछ लोग कहते हैं, ఊరు బొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. अरे गांव बुला रहा है और గాన్ బగారే गांव भगा रहा है और खाट बुला रहा है। మన అంటే కమ్జూరు మాటలు, బలహీనత మాటలు మాట్లాడతారు. मतलब कमजोरी वाली बातें बोलते रहते हैं। దేవుడు బలహీనుడా? क्या परमेश्वर कमजोर మనం है? నమ్ముకున్న దేవుడు శక్తిహీనుడా? हम जिस पर भरोसा रखते हैं वो क्या शक्तिहीन है? శక్తిమంతుడు वो పిల్ల, शक्तिशाली है। శక్తిమంతుడు. शक्तिशाली है। కాబట్టి इसलिए అబ్రహాం విశ్వాసం మనకు ఉండాలి. अब्राहम जैसा विश्वास हमारे अंदर होना चाहिए। నువ్వు బాగా ప్రేమించే ఏదైనా వస్తువు నడితే తప్పకుండా ఇయ్యాలి. आप बहुत कुछ जो जिससे ज्यादा प्यार करते प्रभु मांगे तो जरूर देना चाहिए। అందుకే ఒక భక్తుడు అన్నాడు, इसलिए एक भक्त ने कहा, దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించొద్దు. परमेश्वर से ज्यादा किसी से प्यार मत करो। భార్యను కూడా, पत्नी को भी नहीं, భర్తను కూడా, पति को भी नहीं, బిడ్డలను కూడా, बच्चों को भी नहीं, వృత్తిని కూడా, अपनी नौकरी को भी नहीं, డబ్బులు కూడా, पैसों को भी नहीं, ఆఖరికి ప్రాణం కూడా, आखिरी में प्राण को भी नहीं, దేవుని కంటే प्रभु से ज्यादा ఎవరు అధికంగా किसी ప్రేమించారు. को भी ज्यादा प्यार मत అలా ప్రేమిస్తే करो। ऐसा प्यार దాన్ని करोगे जब తీసేసుకుంటారు. प्रभु उससे ले लेगा। బలహీనులు कमजोर ఇవ్వమంటే ఇరు, कमजोर लोग मांगने पर नहीं देते। ఇస్తారా? क्या देंगे? నేను బాగా ప్రేమిస్తున్నాను. मैं बहुत ज्यादा प्यार करता हूँ। నేను దేవుడి దగ్గరికి వచ్చినాక, मैं जब प्रभु के पास आया, నేను ప్రభువుని తెలుసుకున్నాక प्रभु को जब मैंने जाना, నాకు చాలా ప్రియకరమైన చాలా ఉన్నాయి నా దగ్గర. मेरे को जो पसंद जिसे मैं ज्यादा करता था, ऐसे बहुत सारी चीजें ఒక్కొక్కదాని ఇష్టం మొదలు పెట్టాను. एक एक को प्रभु को देने लगा। ఒక్కొక్కదాని ఇష్టం మొదలు एक పెట్టి एक को प्रभु को देने लगा। పూర్తిగా నేను ఖాళీ చేసుకున్నాను. पूरी तरह आप खाली నువ్వు कर लो। ఖాళీ చేసుకుంటే దేవుడు వాడబడతావు. अगर आप अपने आप को खाली करोगे, प्रभु में इस्तेमाल होंगे। ఈ లోకం ఉన్న బోసులు, ఈ లోకం ఉన్నటువంటి ఆ గాసు, అదంతా బూడిదంతా కనుక తీసేసుకుని కనుక పూర్తిగా ఖాళీ అయిపోతే, इस संसार का घास फूस राख सब कुछ निकाल कर खाली हो जाओगे అప్పుడు तो, దేవుడు తన యొక్క ఆత్మ నింపుతాడు నీ మీద, तब प्रभु अपनी आत्मा तुम पर తన उंडेलेगा, చిత్తాన్ని నింపుతాడు. अपनी इच्छा को तुम्हें भर అందుకనే देगा। యేసయ్య తన బుద్ధి జ్ఞానంతో నడవలేదు పిల్లలు, इसलिए यीशु मसीह खुद अपने बुद्धि ज्ञान से नहीं తన चला, తెలివితో నడవలేదు, अपने ज्ञान से नहीं चला, దేవుని యొక్క లేఖనాలతో నడిచాడు ఆయన. परमेश्वर के लेखन भागों के अनुसार चला। కాబట్టి ప్రియులారా इसलिए చూడండి, देखिए, ఇప్పుడు ఆ మోరియా కొండ మీదే దేవుడు ఆ యొక్క దేవాలయం, యెరూషలేములో దేవాలయాన్ని కట్టాడు ప్రియులారా. अभी बस मोरिया पर्वत पर ही परमेश्वर ने यरूशलेम का मंदिर बनवाया। చూడండి 2వ దినవృత్తాంతాలు देखिए दूसरा इतिहास 33:1 చూస్తే, 33:1 में देखें, 3:1 33:1 में, 3:1 3:1 में, 2వ దినవృత్తాంతాలు दूसरा इतिहास 3:1 చూడండి, 3:1 3:1। तब सुलेमान ने हाँ। यरूशलेम में मोरिया नामक पहाड़ पर हाँ। उसी स्थान में यहोवा का भवन बनाना आरंभ किया, हाँ। जिसे उसके पिता दाऊद ने दर्शन पाकर हाँ। यबूसी और नान के खलिहान में तैयार किया था। అర్థమైందా? యెరూషలేములో ఆ కట్టిన మందిరము, అది సొలొమోను కట్టిన మందిరం మోరియా కొండ మీద కట్టాడు ప్రియులారా. यरूशलेम में सुलेमान ने जो मंदिर बनाया है वो मोरिया पहाड़ पर ही बनाया। నిజంగా మోరియా కొండ
ఎంత ఆశీర్వదించబడింది. सच में मोरिया पर्वत कितना आशीष पाया हुआ है. చూడండి పిల్లలు, జాగ్రత్తగా గమనించండి. ध्यान दीजिए. ఇప్పుడు अब దేవుని వాక్యంలో కూడా జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని గమనిస్తే, प्रभु के वचन को भी अगर हम ध्यान दें, దేవుని వాక్యంలో సెలవిస్తున్నట్టుగా प्रभु के वचन में जैसे लिखा है, చూడండి దేవుని యొక్క వాక్యం ఎత్తియండి అందరూ. सब खोलिए. దేవుడు ఇచ్చినటువంటి ఆ కొండ మీద, परमेश्वर का जो पहाड़ है, ఆ కొండ మీద దేవుడు యేసు ప్రభు మరి చెప్తే ఏమంటారంటే, ఆ యొక్క కట్టినటువంటి ఆ మందిరాన్ని అక్కడ యేసు ప్రభు పెద్దగా కేక వేసినప్పుడు ఎంత భయంకరమైనటువంటి మరి ఆ యొక్క విపత్తి జరిగిందో అందరికీ తెలుసు. जब यीशु मसीह तेज की चिल्लाया पहाड़ पर, तो मंदिर का क्या हुआ सबको पता है. అంటే మొదటి నుంచి ఆ మందిరానికి మరి యూదులు, ఇజ్రాయేల్ వెళ్ళేవాడు. शुरुआत से ही उस मंदिर में यहूदी और इजराइल लोग जाते रहते थे. చూడండి ప్రియులారా, देखिए అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత उस पर्वत पर जाने के बाद చూడండి देखिए ఒక బలిపీఠం నిర్మించాడు. एक वेदी बनाई. జాగ్రత్తగానండి, ध्यान से सुनिए. ఒక బలిపీఠం నిర్మించాడు. एक वेदी बनाई. ఎంత క్రమశిక్షణగా, ఎంత త్యాగపూరితంగా దాన్ని నిర్మించాడంటే, इतने नियम के अनुसार, इतना त्यागपूर्ण जीवन रखते हुए इसे बनाया. ఏడుస్తో కాదు, रोते हुए नहीं, గొణుక్కుంటా కాదు, गुड़गुड़ाते हुए नहीं, సణుక్కుంటా కాదు. गुड़गुड़ाते हुए नहीं. దేవుడా నేనే దొరికానా, प्रभु क्या मैं ही मिल गया, నా పిల్లవాడ దొరికాడా मेरा बच्चा ही मिल गया, అని కాదు. ऐसा नहीं कहा. చాలా మంది అంటారు बहुत से लोग कहते हैं బాధలు వచ్చినప్పుడు, जब दुख आ जाता है, ప్రభు నేనే దొరికాను నీకు, क्या प्रभु मैं ही आपको मिला, నేనే దొరికానా, मैं ही मिला, ఇంకెవరు దొరకలేదా నీకు, क्या और कोई नहीं मिला, నా పిల్లలే దొరికారా. मेरे बच्चे ही मिल गए. ఇలా ఈ విధంగా ప్రభు మీద సణుక్కుంటూ గుణుక్కుంటూ ఉంటారు इस పిల్లలు. तरह प्रभु के ऊपर कुड़कुड़ाते रहते हैं. కానీ लेकिन చూడండి, అబ్రహాము కనపరిచినటువంటి ఆ నీతి కార్యం జాగ్రత్తగా గమనిస్తే, अब्राहम ने जो धार्मिकता का कार्य दिखाया उस पर ध्यान दे तो అక్కడ ఒకటి, एक అబ్రహాము దేవుడు మాట్లాడిన వెంటనే ఉదయాన్నే లేచాడు. अब्राहम से जब परमेश्वर ने बातें की, तुरंत वो सुबह सुबह उठ गया. పదే పదే పిలిపించుకోవాలా, बार बार परमेश्वर ने उसे नहीं बुलाया, పదే పదే बार పిలిపించుకోవాలా. बार नहीं बुलाया. చెప్పాడు, परमेश्वर ने कहा నీ పిల్లవాడిని తీసుకో, अपने बच्चे को ले लो, వెళ్ళిపో, जाओ మోరియా కొండ మీదకి వెళ్ళు, मोरिया पर्वत पर నా కోసం బలి और मेरे लिए बलि चढ़ाओ. అంతే అన్నాడు. बस सुना ఉదయాన్నే లేచాడు, और भोर को उठा, పిల్లవాడిని లేపుకున్నాడు, बच्चे को उठाया, తయారు చేసుకున్నాడు. तैयार किया. రెండో విషయం, दूसरी बात, 3 దినముల ప్రయాణం చేశాడు. 3 दिन का सफर उसने किया. పిల్లవాడిని తీసుకున్నాడు, बच्चों को लिया, కట్టెలు తీసుకున్నాడు, लाठियां ली, गार्जियन जिसकुన్నాడు, गधे को लिया, సేవకులను తీసుకున్నాడు. सेवक लोगों को लिया. 3 దినాల ప్రయాణం చేశాడు. 3 दिन का सफर उसने किया. మూడో విషయం, तीसरी बात, ప్రేమతో ఇస్సాకుని బలి ఇవ్వటానికి అంగీకరించాడు. प्यार के साथ इसहाक को बलि चढ़ाने के लिए उसने स्वीकार किया. బిలాం లాగా చేయలా. बिलाम की तरह नहीं किया. బిలాం ఏం చేశాడు, बिलाम ने क्या किया, పదే పదే దేవుని శోధించాడు, बार बार उसने परमेश्वर की परीक्षा की, శోధించాడు, बार बार परीक्षा की, శోధించాడు. परीक्षा की. కానీ అబ్రహాం శోధించాడు. लेकिन अब्राहम ने नहीं की. అబ్రహాం శోధించలేదు. अब्राहम ने परीक्षा नहीं అందుకు की. అబ్రహాం పరదేశంలో మరి ఆయన మనకి విశ్వాసుల తండ్రిగా ఉంచాడు. इसलिए अब्राहम को परदेश में हम सब का विश्वासियों का पिता ఆయన करके उसे रखा విశ్వాసము, है. ఆయన నంబిక, ఆయన నీతి, ఆయన త్యాగపూర్ణ జీవితాన్ని ఇప్పుడు వరకు స్థిరస్థాయికి నిలిచిన ప్రియులారా. उसका विश्वास, भरोसा और त्यागपूर्ण जीवन और उसकी धार्मिकता अभी भी स्थिर है. 4 चौथा, కట్టెలు శ్రద్ధతో చీల్చాడు. उसने लाठियों को, लकड़ियों को बड़े अच्छे से चीरा పని చేస్తున్నాడు. और काम कर रहा है. బలిపీఠం కట్టాలి. ఇప్పుడు वेदी बनाना है. ఏం చేయాలి, దానికి అవసరం क्या లేదు. क्या चाहिए उसके लिए, చీల్స్తో మొదలు పెట్టాడు. लकड़ियों को चीरने लगा. తర్వాత 5వ విషయం, उसके बाद 5वीं बात, వాటిని చక్కగా బలిపీఠం పైన పేర్చేసి, और उसे अच्छे से वेदियों के ऊपर डाल అంటే दिया. బలిపీఠం కట్టేశారు. मतलब वेदी बना दी, బలిపీఠం కట్టేశారు. वेदी बना दी. మీరు జాగ్రత్తగా గమనిస్తే, अगर आप ध्यान दें, ఒకసారి एक बार మీరు లేవి కాండం చూస్తే, लेवे व्यवस्था निकालेंगे. లేవి కాండము लेवे व्यवस्था 6వ అధ్యాయం, 6वां अध्याय, 6వ అధ్యాయంలో 6वें अध्याय में ఇప్పుడు ఆయన అబ్రహాముని ఆ కట్టెల మీద, అంటే బలిపీఠం మీద దహించబోతున్నాడు. अभी वो इसहाक को वेदी पर बलि चढ़ाने जा रहा है. ఇప్పుడు బలులో 5 బలులు ఉన్నాయి. 5 बलि हैं. ఒకటి దహన బలి, एक है अन्न बलि, దహన బలి. होम बलि. తర్వాత రెండోది उसके बाद నైవేద్యం. अन्न बलि. మూడోది तीसरा పాప పరిహారార్థ బలి. पाप बलि. నాలుగోది चौथा అపరాధ పరిహారార్థ బలి. दोष बलि. 5వది पांचवा సమాధాన బలి. मेल बलि. ఇప్పుడు अब అబ్రహాము ఇస్సాకును దహించబోతున్నాడు. अभी अब्राहम इसहाक की होम बलि चढ़ाने वाला है. మన యేసు ప్రభు ఎట్లా శిలువలో దహించుకుపోయాడు, जिस तरह हमारे यीशु मसीह क्रूस पर चढ़ गया, దాని దహన బలి అంటారు. उसको होम बलि कहते हैं. మన యేసు ప్రభు శిలువలో 5 బలులు నెరవేర్చాడు. हमारे यीशु मसीह ने क्रूस पर 5 बलि को पूरा किया. ఇంకేమైనా సమయం ఉంటే చెప్తాను మీకు. कभी समय हो तो मैं आपको बताऊंगा. చూడండి ప్రియులారా, देखिए प्रियो, ఆ యొక్క 6వ అధ్యాయం లేవి కాండము लेवी व्यवस्था 6वां
अध्याय 8వ వచనం నుంచి మీరు 13వ వచనం వరకు చదివితే 8वें वचन से 13वें वचन तक आप अगर आप पढ़े तो తర్వాత చదువుకోండి. बाद में पढ़ लीजिएगा. అక్కడ 9వ వచనం కింద రాస్తాడు, 9वें वचन में नीचे लिखा है, బలిపీఠం మీద అగ్ని దానిని దహించుచుండును అని రాశాడు. वेदी की अग्नि वेदी पर जलती रहे. అర్థమైందా? समझ में आ रहा है? 11వ వచనంలో 11वें वचन में తన వస్త్రములను తీసివేసి వేరు వస్త్రము ధరించుకొని పాళ వెలుపలున్న ప్రతిష్ఠ స్థలమునకు ఆ బూడిదను తీసుకెళ్ళబోవలెను అన్నాడు. तब वह अपने ये वस्त्र उतार कर दूसरे वस्त्र पहनकर राख को छावनी से बाहर किसी शुद्ध स्थान पर ले जाए करके 11वें वचन में लिखा. అంటే బూడిదైపోవాలి. मतलब पूरी तरह राख बन जाना चाहिए. దాని మీద వధించిన పశువు పూర్తిగా దహించుకోవాలి. उसके ऊपर बलि चढ़ाया हुआ पशु पूरी तरह राख बन जाना चाहिए. 12వ వచనంలో చూస్తే 12वें वचन में देखिए, బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, वेदी पर अग्नि जलती रहे, అది ఆరిపోకూడదు. कभी बुझने ना पाए. చూడండి పిల్లారా, देखिए प्रिय, ఆ తర్వాత కింద చూస్తే 12వ వచనంలోనే उसके बाद 12वें वचन में नीचे देखें, ప్రతి ఉదయము యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలి యొక్క పశువు కొవ్వును దహింపవలెను. याजक प्रतिदिन भोर को उस पर लकड़ियां जलाकर होम बलि के टुकड़ों को उसके ऊपर सजाकर धर दे और ऊपर मेल बलि की चर्बी को जलाया करे. అర్థమైందా? समझ में आ गया? ఇప్పుడు ఆ యొక్క ఇస్సాకును దహించేసేయాలి. इसहाक को पूरी तरह होम बलि ఇస్సాకు करना है. బూడిదైపోవాలా, इसहाक होम पूरी तरह राख हो जाना चाहिए, అప్పుడు तब అది సమాధాన బలి. वो होम बलि हो, अప్పుడు मेल मिलाप वाला बलि దేవుడు हो जाए. సంతోషిస్తాడు. तब आप प्रभु बहुत ही आनंदित होगा. సంతోషించడా? आनंदित नहीं होगा? ఎందుకని? क्यों? అబ్రహాం నా మాట అన్నాడు, अब्राहम ने मेरी बात सुनी, నన్ను నమ్మాడు, उसने मुझ पर भरोसा తన किया, ఒక్కగాని కొడుకు చేశాడు. अपने इकलौते पुत्र को उसने दे दिया. ఎంత ఆనందిస్తాడు తెలుసా? कितना आनंदित అప్పుడు होगा पता है? వెంటనే దేవుడు అబ్రహాంతో సమాధాన పడతాడు. तब तुरंत परमेश्वर अब्राहम से मेल करेगा. అర్థమైందా? समझ में आ रहा है? ప్రియులారా प्रियो, చూడండి, देखिए ఎంత చక్కని త్యాగపూర్ణమైన కార్యం చేయడానికి అబ్రహాం పూనుకున్నాడు. इतना अच्छा त्यागपूर्ण कार्य करने के लिए अब्राहम शुरू हो गया. అంటే मतलब తన కుమారుణ్ణి దేవుడికి ఆహుతి చేయటానికి, దేవుడికి సమర్పించడానికి ఒప్పుకున్నాడు. अपने पुत्र को परमेश्वर के सम्मुख बलि चढ़ाने के लिए समर्पित करने के लिए तैयार हो गया. మరి నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా సమర్పణ బలిపీఠం ఉందా? क्या आपके जीवन में, मेरे जीवन में समर्पित की जाने वाली वेदी है? సమర్పణ ద్వారా మన జీవితాన్ని కట్టుకుంటున్నావా? क्या इस समर्पित के द्वारा अपने जीवन को हम बना पा रहे हैं? యేసుక్రీస్తు నీవు సమర్పించుకోవాలి అని ఒకవేళ దేవుని పనికి నిన్ను పిలిస్తే నువ్వు అన్ని ప్రయత్నాలు సిద్ధపడుతున్నావా? अगर यीशु मसीह तुमसे कहे कि समर्पण करो, आ जाओ करके बुलाएगा, तो क्या तुम तैयार हो जाने के लिए? అంటే ఏమని పెట్టాలన్నాడు ఇక్కడ? क्या छोड़ने को कहा है? మనకి ఇష్టమైనవన్నీ, जो भी हमें पसंद है దేవునికి ఇష్టం కాని, और जो प्रभु को वो पसंद नहीं है. మనకి ఇష్టమైనవి हमें पसंद है దేవునికి ఇష్టం కాని लेकिन वो परमेश्वर को पसंद नहीं. చాలా ఉన్నాయి ప్రియ ऐसे మనలో. बहुत सारे हैं प्रियो. అది ఒక్కొక్కటి తీసేసుకుంటే एक एक चीजों को निकालते हुए जाना चाहिए. ఒక్కొక్కటి మనం తీసుకుంటూ వెళ్ళాలి. एक एक चीजों को निकालते हुए जाना चाहिए. అలా నువ్వు తీసేసుకుంటూ వెళ్తే इस तरह अपने आप में से निकालते हुए जाओगे तो ప్రియులారా, प्रियो దేవుడు प्रभु మనల్ని వాడుకుంటాడు, हमें इस्तेमाल करेगा. మనల్ని వాడుకుంటాడు. हमें इस्तेमाल करेगा. అప్పుడు तब దేవునితోటి प्रभु के साथ మనం ఏ విధంగా మరి ఆ యొక్క జీవితాన్ని అంటుకట్టుకోవాలో किस तरह प्रभु से उस जीवन को मिला के रखना है, అది జాగ్రత్తగా మనం గమనిస్తే, इस पर अगर ध्यान दे तो ప్రియ సహోదరుడా, నిన్ను దేవుడు వాడుకుంటాడు. సహోదరి, నిన్ను దేవుడు వాడుకుంటాడు. भाइयों बहनों, प्रभु आपको इस्तेमाल करेगा, తప్పకుండా వాడుకుంటాడు. जरूर इस्तेमाल करेगा. కానీ लेकिन నాకు నేను ఒక ప్రశ్న వేసుకుందాం. हम अपने अंदर एक प्रश्न करें. ఆ ప్రశ్న ఏంటంటే, वो प्रश्न क्या है? దేవుడు అడుగుతాడేమోనని భయపడటం కాదు. प्रभु मुझसे पूछेगा करके डरना नहीं. దేవుడు అడుగుతాడేమో, प्रभु मुझसे पूछेगा, నేను అడిగితే ఏం చెయ్యాలి, वो मुझसे पूछेगा तो मैं क्या करूं, నిజంగా దేవునికి నేను మరి లోబడతానా లేదా, प्रभु के सामने में झुक के रहूंगा या नहीं, ఎందుకులే అనవసరంగా, क्यों बेकार में, ఇలాంటి ఇట్టుంటే విశ్వాసం బాగుంటది, ऐसे ही रहो तो विश्वास ठीक है, ఇంకా లోతుగా ఏంటం ఎందుకు, और गहराई में सुनने की जरूरत क्या है, ఎట్టుంటే మంచిది जैसा हूँ वैसा ठीक है, అని ప్రభు ఎవ్వరు అనుకోకూడదు. ऐसा कोई भी नहीं सोचे, ఎవరు అనుకోకూడదు. कोई भी नहीं सोचे. ఎప్పుడైతే దేవుడు నన్ను పిలుచుకున్నాడో, जब प्रभु ने मुझे बुलाया 90 నుండి 93 వరకు దేవుని యొక్క మరి ఆ విషయాన్ని నేను తెలుసుకుంటూ పడుతూ లెగుస్తూ ఉండేవాడిని. 90 से 93 तक प्रभु के विषय को जानते हुए, गिरते हुए, उठते हुए रहता था. 93లో 93 నేను में దేవుని పూర్తిగా ఎరిగి ఉన్నాను. मैं प्रभु को पूरी तरह से जान. 94లో నేను బాప్తిస్మం తీసుకున్నాను. 94 में मैंने बपतिस्मा लिया. ముందు నా ఇల్లు నేను ఖాళీ చేసుకున్నాను. सबसे पहले मैंने अपने घर को खाली किया, ఎందుకంటే क्योंकि నా ఇంట్లో సినిమా ఫోటోలు ఉండే, मेरे घर में बहुत सारी पिक्चरों की तस्वीरें होती थी. సినిమా ఫోటోలు ఉండే, पिक्चरों की तस्वीरें होती थी, అనవసరమైనటువంటి చిత్రాలు ఉండే, बहुत बेकार बेकार चित्र होते थे. నా దగ్గర मेरे పాటల पास పుస్తకాలు ఉండే, गानों की किताब होती थी, సినిమా పాటల పుస్తకాలు, पिक्चरों की गाने की किताब, అందరు గాయకులు ఉండే,
सब गायकों की किताबें అటెండెంట్ తీసి కాల్ చేశాను, उन सबको लेके मैंने जला दिया, ఫోటోలను తీసేశాను, तस्वीरों को भी हटा दिया, మొత్తం నాకు ఇష్టమని అన్ని. जो जो मुझे पसंद थे उन सब चीजों को निकाल ఈ दिया। రోజు సినిమా పాటలు పాడను, आज से मैं पिक्चरों के गीत नहीं गाऊंगा, సినిమా పాటలు పాడిన ప్రభువా पिक्चरों के गीत नहीं गाऊंगा प्रभु, అవి తీసేసుకున్నాను. उसको निकाल दिया। తర్వాత उसके बाद నాకేమైతే అలవాట్లు ఉన్నాయో जो जो मेरी आदतें हैं अंदर అన్నిటిని తీసేసుకున్నాను. सबको मैंने निकाल दिया। బూతులు మాట్లాడటం, गालियां देना, గుట్టక, తులసి, गुटखा, तुलसी, రజనీగంధ, రాయ్ దర్బార్, रजनीगंधा, కుబేర్, राज दरबार, कुबेर, 120, 90 కిల్లీలు, पान 120 के 90 15 తినేవాడిని. मैं 15 खाता था। నాకు చాలా ఇష్టం సినిమాలంటే, मुझे पिक्चर भी बहुत पसंद है, సీరియల్ అంటే చాలా ఇష్టం. सीरियल भी बहुत पसंद है। ఇలా నేను స్టూడెంట్ లైఫ్ లో ఉన్నప్పుడు जब मैं स्टूडेंट था प्रियो, ఒక పిక్చర్ నేను 20 సార్లు చూశాను. एक एक पिक्चर को मैं 20 बार देखता था, ఎక్కడ తెలుసా? ఒక పాట కోసం, सिर्फ एक गीत के అంటే लिए, ఒక స్టెప్ వేయటానికి కోసం सिर्फ एक स्टेप करने के लिए 20 సార్లు. 20 बार। అలాంటి నాకు పిచ్చి. इतना मैं पागल था, సినిమా పాటలు అంటే పిచ్చి, पिक्चरों का गीत का पागल था, సీరియల్ అంటే పిచ్చి, सीरियलों का पागल था, క్రికెట్ అంటే పిచ్చి, क्रिकेट का पागल था। అన్నిటిని తీసేసుకున్నాను. सबको मैंने निकाल दिया, ఒక్కొక్కటి నాకు ఇష్టమని అన్ని. एक एक जो मुझे पसंद थे उन सब चीजों को मैंने निकाल दिया। నాకేదైతే ఇష్టమైందో जो मुझे पसंद था। ప్రియులారా प्रियो చూడండి, देखिए పౌలు జీవితంలో पौलुस के जीवन, పౌలు ఎంత భయంకరమైన వాడు, पौलुस कितना भयानक है, ఎంత భయంకరమైన వాడు. कितना भयानक है। పౌలు దమస్కు యొక్క ఆ యొక్క ప్రదేశంలో దేవుడు సమర్పించుకున్నాడు. पौलुस ने दमिश्क करके एक जगह है, वहां पे अपने आप को समर्पित कर दिया प्रभु के మీరు साथ। అపోస్తల కార్యము आप प्रेरितों के काम 9వ అధ్యాయము 9वां अध्याय 3వ వచనం చదవండి. 3रा वचन पढ़ेंगे। విశ్వాసుల్ని, యేసుక్రీస్తు నమ్ముకున్న వారిని చంపాలని, వాళ్ళని చెరసాల్లో వేయాలని అతను యెరూషలేము నుంచి యాజకుల ద్వారా పత్రాలు తీసుకుని బయలుదేరాడు. यरूशलेम से याजकों के द्वारा पत्र लेकर इजरायलियों को जो यीशु मसीह पर विश्वास करते हैं उनको खत्म करना है, उनको जेल में डालना है करके निकला था। తనకు ప్రీతి అయిన కార్యం ఏంటి? उसको अच्छा लगने वाला क्या कार्य है? క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళని చంపాలి, जो मसीह पर विश्वास करते हैं उनको खत्म వాళ్ళని करना है, జైల్లో వేయాలి. उनको जेल में डालना है। అదే ఆయనకి ప్రీతికరమైంది. वही उसको बहुत अच्छा लगता था। కానీ लेकिन దేవుడు వెంటనే అడిగాడు, परमेश्वर ने तुरंत उससे कहा, వెంటనే అన్నాడు, तुरंत कहा, సౌలా शाऊल సౌలా అన్నాడు. शाऊल। వెంటనే పలికాడు, तुरंत उसने जवाब दिया, ప్రభువా प्रभु ఎవరు నువ్వు? कौन हो तुम? చూడండి, देखिए నువ్వు హింసించే యేసుక్రీస్తు అన్నాడు. तू जिसे सताता है वो यीशु मसीह में ही हूँ। చూడండి देखिए 9వ అధ్యాయం 9वां अध्याय 3వ వచనం 3रा वचन। చదవండి. परंतु चलते चलते हाँ। जब वह दमिश्क के निकट पहुंचा तो हाँ। एकाएक आकाश से हाँ। उसके चारों ओर ज्योति चमकी हाँ। और वह भूमि पर गिर पड़ा हाँ। और ये शब्द सुना, हे शाऊल तू हाँ। क्यों मुझे सताता है? ఆ, उसने पूछा, हे प्रभु तू कौन है? उसने Praise कहा, मैं यीशु हूँ जिसे तू सताता है। ప్రైజ్ ద లార్డ్. ఈ రోజుల్లో యేసు ప్రభు నమ్మకం ఎంతమంది సతాయిస్తున్నారు, आजकल यीशु मसीह पर विश्वास करने वाले लोग कितना उसको सता रहे हैं, ఎంతమంది హింసిస్తున్నారు, कितने लोग सता रहे हैं, ఎంతమంది హేళన మాటలు कितने మాట్లాడుతున్నారు. लोग मजाक वाली बातें कर रहे हैं। ఉపవాసం ఉంటే మజాక్. उपवास रखते हैं तो मजाक। కొంతమంది అంటారు, कुछ लोग कहते हैं ఇది మనసులో ఉండాలి గాని ఉపవాసాలు ఉంటే సరిపోయిద్దా? మనసులో ఉండాలంట, उपवास रखने से क्या होगा, मन के अंदर होना चाहिए, హృదయంలో ఉండాలంట. हृदय में होना चाहिए। కానీ వాళ్ళకి ఒక విషయం తెలియదు, लेकिन उन्हें एक बात नहीं पता। హృదయం నిండినట్టే మనిషి మాట్లాడు, हृदय जैसे भर जाता है वैसे ही మనసు लोग बात నిండినట్లే करते हैं। మాట్లాడతారు. जैसे मन भरता है वैसे ही बातें హృదయంలో करते हैं। నిశ్చయించుకున్నావు, మనసులో నిశ్చయించుకున్నావు కాబట్టి ఉపవాసం ఉన్నావు నువ్వు. हृदय में आपने निर्णय कर लिया, मन में निर्णय कर लिया, इसलिए आप उपवास रख रहे हैं। ఉపవాసాలు ఉండకూడదు కానీ उपवास तो नहीं रखना चाहिए, హృదయంలో నిశ్చయించుకుంటే చాలంట. बस हृदय में निर्णय कर लेंगे तो काफी है बोलते ఇలాంటి हैं। వ్యర్థ మాటలు మాట్లాడు చాలా మంది इस ఉన్నారు. तरह की व्यर्थ बात करने वाले बहुत ఇలా लोग हैं। ఇలా హింసించే వాళ్ళు చాలా మంది इस ఉన్నారు. तरह बोल बोल कर ताड़ना देने ఎవరు वाले, హింసిస్తున్నారో सताने वाले వాళ్ళకి बहुत తెలుసా? सारे लोग हैं। నీకు రక్షకుడని, నీకు రక్షణిచ్చి, నీ కోసం నా కోసం రక్తం గార్చిన యేసయ్య హింసిస్తున్నారు వాళ్ళు. इस तरह किसको सता रहे हैं? जिस यीशु मसीह ने हमारे लिए लहू बहाया, हमें छुटकारा दिया, उस यीशु मसीह को हम బడా सताते हैं। విశ్వాసం పెట్టేవులే, अरे बड़ा विश्वास किया మనసులో ఉంటే చాలులే. मन में रखोगे तो లైవ్ లో काफी है। వెళ్ళినాలా ఏంది? क्या लाइव में जाके सुनने की जरूरत వాక్యం है? వింటేనేనా क्या ఏంది? वचन सुनने से ही होगा? చాలులే, అయిపోయిందిలే. बस हो गया, పెద్ద భక్తురాలు అయిపోయావులే, बड़े भक्त बन गए, పెద్ద భక్తులు అయిపోయావులే बड़े भक्त बन गए, అని అంటారు పిల్లలు. ऐसे बोलते हैं। అంటే ఇది సతావు కాదా? क्या ये सताना नहीं है? ఎవరిని పిలిచినట్టు? किसको सता रहे हैं हम? యేసయ్యని. यीशु मसीह को। చాలా మంది విశ్వాసాలు అట్లా అంటారు పిల్లలు, बहुत से विश्वासी ऐसे बोलते हैं, అని అంటారు. ऐसे ही बोलते हैं। చూడండి, देखिए అదే విధంగా उसी तरह 18వ వచనం చదవండి. 18वां वचन पढ़िए, 9:18. 9:18। तुरंत उसकी आंखों से छिलके से गिरे और वह देखने लगा और उठकर बपतिस्मा लिया। చూసారా ఏం చేశాడు? क्या किया? దమస్కు మార్గంలో వెంటనే బాప్తిస్మం తీసుకున్నాడు పిల్లలు. दमिश्क के उसी मार्ग में उसने तुरंत बपतिस्मा लिया। ఎందరైతే బాప్తిస్మం తీసుకోలేదో, जितनों ने बपतिस्मा नहीं लिया है, బాప్తిస్మం ద్వారా మీరు సమర్పించుకోండి మీ జీవితాలు. बपतिस्मा के द्वारा अपने जीवन को వెంటనే నిర్ణయించుకోండి బాప్తిస్మం तुरंत తీసుకోవాలి. निर्णय कर लीजिए, ఆలస్యం చేయొద్దు. देर मत कीजिए। రేపు అడిగితే ఏం చెప్తావు నువ్వు? कल के दिन प्रभु आपसे पूछेगा तो రేపు क्या? న్యాయస్థానంలో అడిగితే न्याय के दिन कल प्रभु आपसे నువ్వు पूछेगा, బాప్తిస్మం తీసుకున్నట్టు ఏం చెప్తావు నువ్వు? आपने बपतिस्मा लिया तो आप क्या बोलोगे? ఏదో సాకులు చెప్తావా? कोई ना कोई बहाना దేవుడు बताओगे। సాకులు ఒప్పుకోడు. प्रभु बहाना नहीं सुनेगा। మొట్టమొదట మన ఆది దంపతులైనటువంటి ఆదాము
ఆదామవ్వలు సాకులు చెబితే ఒప్పుకోలేదు, हमारे जो आदि माता पिता आदम अव्वा थे उन्होंने बहाना बताया तो प्रभु ने नहीं सुना, నెట్టేశాడు ఏదైనా మన నుంచి. उसको अदन की वाटिका से परमेश्वर ने निकाल दिया. అందుకని బాప్తిస్మం నిర్ణయించుకోండి. इसलिए बपतिस्मा लेने का निर्णय कर लीजिए. ఇదిగో ఢిల్లీ వాళ్ళు అయితే अगर दिल्ली वाले हैं, ఇదిగో పునరుద్ధాన దినం రోజు पुनरुत्थान के दिन బాప్తిస్మం ఇవ్వబోతున్నాం, बपतिस्मा देने जा रहे हैं. నిర్ణయించుకోండి. निर्णय कर लीजिए. బయట ఉన్న వాళ్ళైతే बाहर के रहने वाले हैं, ఆంధ్ర రాబోతున్నాం, మేము हम आंध्रा रहने वाले हैं, ఏప్రిల్ రాబోతున్నాం, अप्रैल में आने वाले మీరు हैं. నిర్ణయించుకోండి. आप निर्णय कर लीजिए. బాప్తిసాలు ఉన్నాయి, बपतिस्मा है, ఆంధ్రాలో బాప్తిసాలు సిద్ధపడుతున్నారు. आंध्रा में बपतिस्मा के लिए तैयार हो रहे हैं. మీరు పేర్లు పంపండి మాకు, आप नाम भेज दीजिए, మేము ప్రార్థన చేస్తాం. हम प्रार्थना करेंगे. ఢిల్లీలో ఉన్న వాళ్ళైతే अगर दिल्ली में रहने वाले हैं మీరు तो కూడా నిర్ణయించుకోండి. आप भी निर्णय कीजिए. ఏమో యేసు ప్రభు ఇప్పుడే వచ్చేస్తే, अगर यीशु मसीह अभी आ गया तो, ఇప్పుడే వచ్చేసి ఏం చేస్తారు, अभी आ गया तो क्या రేపు करें? అడిగితే ఏం చేస్తారు? कल के दिन पूछे तो क्या? చూడండి देखिए దమస్కు ప్రాంతంలో दमिश्क जगह में ఎలా ఇంత ఇష్టంగా వెళ్తున్నాడో, कितने मन मर्जी ఆ से ఇష్టం अच्छा से అంతా जा रहा है. పోయింది, वो सारी इच्छा खत्म, దేవుని సమర్పించుకున్నాడు, प्रभु को उसने समर्पित వెంటనే कर दिया బాప్తిసం और తీసేసుకున్నాడు. तुरंत बपतिस्मा ले लिया. చూసారా ప్రియులారా, देखा प्रिय, బాప్తిసం అంటే మారు మనసు, పాపక్షణ పశ్చాత్తాపంతో కలిగిన ఒక నూతన కార్యం ప్రియులారా. बपतिस्मा मतलब मन फिरा, पापों की क्षमा, पश्चाताप से जुड़ा हुआ एक नया कार्य है. నమ్మి బాప్తిసం రక్షించబడు, నమ్మవానికి శిక్ష విధించబడును. जो विश्वास करेगा वो बपतिस्मा लेगा तो उसका उद्धार होगा, जो विश्वास नहीं नरकम, करेगा वो नरक में ही जाएगा, నరకము. नरक में जाएगा. అందుకే చూడండి इसलिए देखिए 20 వచనం చదవండి, इसी में 20वां वचन पढ़ेंगे, 9:20. 9:20. हाँ. वह तुरंत आराधनालय में यीशु का प्रचार करने लगा सुसरा। कि वह परमेश्वर का पुत्र है. చూసారా, కుమారుడని. ఆ స్వరాన్ని గమనించాడు, उस आवाज को उसने पहचाना, వెంటనే బాప్తిసం తీసుకున్నాడు. तुरंत बपतिस्मा ले लिया. యేసు అని చెప్పిన వెంటనే यीशु है करके వెంటనే ఏం చేశాడు, तुरंत क्या किया? ప్రకటించడం. ప్రకటించడం మొదలుపెట్టాడు. प्रचार करने लगा. యేసే దేవుడు, यीशु मसीह ही परमेश्वर है, దేవుని కుమారుడు. परमेश्वर का पुत्र అంతే. है. बस నువ్వు పెద్ద మైక్ అక్కర్లేదు, నీకు आपको माइक की जरूरत नहीं, పెద్ద స్టేజీ అక్కర్లేదు, बड़े स्टेज की जरूरत नहीं, రంగు బొంగుల కట్టలు అక్కర్లేదు, रंग बिरंगे कर्टन्स की जरूरत, ఏం అక్కర్లేదు. कुछ भी जरूरत नहीं. ఈ సంవత్సరం ఏం సంవత్సరం? ये साल कौन सा साल है? సువార్త సంవత్సరం. सुसमाचार का నేను साल. అదే అడుగుతున్నాను అందరిని. मैं यही बोल रहा हूँ. ప్రతి ఒక్కరు हर एक యేసే దేవుని కుమారుడు, यीशु मसीह ही परमेश्वर యేసే का पुत्र है. రక్షకుడు. यीशु ही उद्धार करता మనం है. అందరం పాపులమే. हम सब पापी हैं. యేసు నమ్ముకుంటే పాపం నుంచి బయటకు వస్తాం, यीशु मसीह पर विश्वास करेंगे तो पाप से बाहर రేపు आ నరకం जाएंगे. తప్పించబడతాం. कल के दिन नरक से बच जाएंगे. నమ్ముకోండి. भरोसा कीजिए. అదే ప్రచారం, यही है प्रचार. అదే దేవాలయంలో ప్రచారం చేస్తున్నాడు. यही आराधनालय में वो प्रचार कर रहा था. ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాడు. एक एक सीढ़ी चढ़ रहा है. తర్వాత చూడండి उसके बाद देखिए 22 వచనం, 22वां वचन. 22 చదవండి. परंतु ఆ, और शाऊल और भी सामर्थी होता गया हाँ। और इस बात का प्रमाण दे देकर कि हाँ। मसीह यही है, हाँ। दमिश्क के रहने वाले यहूदियों का मुंह बंद करता रहा. బలహీనుడు అవట్లా, वो कमजोर नहीं हो रहा సామర్థ్యం పొందుకున్నాడు. और सामर्थ्य पाने लगा. ఏమన్నా చూడండి, చదవండి 22 వచనం. पढ़िए అయితే तेलुगु में. సౌలు మరి ఎక్కువగా బలపడి మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని ఈయనే క్రీస్తని రుజువుపరచుచు రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచి దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచాడు. నువ్వెంతమంది కలవరపరుస్తున్నా? आप कितने लोगों का मुंह बंद करा रहे हो? ఎంతమందికి వాక్యం చెప్తున్నా? कितने लोगों को वचन बता रहे हो? ఈ రోజు ఎవరికైనా చెప్పావు నువ్వు? क्या आज के दिन किसी को वचन बताया? నేను చెప్పావా? कल बताया? పిల్లరా प्रियो చెప్పాలి. बताना है. నీ సాక్ష్యం చెప్పు, अपनी गवाही बताओ. నీ సాక్ష్యం చెప్పు. अपनी गवाही बताओ. ఒక మనిషి లైవ్ లో తీసుకురా, నువ్వు एक व्यक्ति को लाइव में लेके आओ. మా లైవ్ లో రండమ్మా, हमारे लाइव में आ जाओ. మంచి మంచి మాటలు अच्छी अच्छी बातें రండమ్మా, आ जाओ, తీసుకురండి. लेके आओ. రేపు అడుగుతాడు, कल के दिन प्रभु पूछेगा, శబాష్ బలదాసుడు, शबाश मेरे बड़े अच्छे ఇన్ని दास, ఆత్మలు సంపాదించు. इतने आत्माओं को कमाए. ప్రియులారా, प्रियो మన జీవితంలో ఉదయం నుంచి సాయంకాలం వరకు हमारे जीवन में सुबह से लेकर शाम ఎన్ని तक మాటలు మాట్లాడావు, कितनी बातें तुमने అన్ని మాటలు లెక్క ఉంటది. उन सबका लेखा అందులో होगा. దేవుని మాటలు ఎన్ని ఉండి, उनमें से प्रभु की बातें ఈ कितनी हैं? లోకంలో గప్పాలు ఎన్ని ఉండి, इस संसार के गप्पे कितने हैं? గమండుగా గర్వ మాటలు ఎన్ని ఉండి, घमंडी बातें कितने हैं? అన్నిటిని పాలకు నీళ్ళు తీసేస్తాడు. वो दूध का दूध पानी का पानी कर देगा. ఎన్ని ఆత్మలు సంపాదించావు నువ్వు? कितने आत्मा को कमाया? ఎన్ని ఆత్మలు సంపాదించావు? कितने आत्मा को कमाया? దీనికి ఏమంటారు తెలుసా? उसके लिए क्या నాకు कहेंगे? ఉద్యోగాలు ఉండయి, मेरी नौकरी है, ఏం చేస్తావు ప్రభు? हम क्या करें प्रभु? నేను 28 సంవత్సరాలు ఉద్యోగంలో చేస్తూ 28 సంవత్సరాల నుంచి దేవుణ్ణి నేను అయ్యా మరి ఆ సంఘంలో అనేక మందిని చేరుస్తూ వచ్చాను. मैं नौकरी करते हुए 28 साल बहुत लोगों को कलीसिया में शामिल करते हुए आया. ఎన్నో మందిని, ఎంతో మందిని. बहुत सारे लोग. నా డబ్బులు ఖర్చు అనే పర్వాలేదు, मेरे पैसे खर्च हो जाए कोई बात नहीं, తీసుకొచ్చేవాడిని, लेके आता था, తీసుకొచ్చేవాడిని. लेके आता था. అదేది రేపు అడుగుతాడు నిన్ను. यही प्रभु आपसे कल को पूछे. గొర్రెని గంటది, भेड़ भेड़ को जन्म देती है. మనం గొర్రెలేము, हम भेड़ है, తప్పిపోయాం. हम भटक गए हैं. మనలా కాపరి యేసయ్య మనల్ని ఒక చక్కగా ఒక మార్గంలో తీసుకొచ్చాడు. फिर से चरवा हमारा यीशु मसीह हमें अच्छे मार्ग में लेके आया. మనం గొర్రెలం కాబట్టి हम भेड़ है, ఇంకా इसलिए గొర్రెని కొనాలి. एक और भेड़ को जन्म देना है. ఇక కాపరి पासवान ఆ चरवाहा గొర్రెని మేపుతాడు. उस भेड़ को वो चराता है. మీరు ఒక గొర్రెని లైవ్ లో తీసుకొస్తే अगर आप एक भेड़ को लाइव में लेके आओगे, దైవదాసుడు प्रभु का दास ఆ గొర్రెని మేపుతాడు. उस भेड़ को चराएगा చక్కగా अच्छे से. వాళ్ళ జీవితాల్లో उसके जीवन में బలిపెట్టాలు, वेदी, నిజంగా ఆత్మీయ బలిపెట్టాలు మనకున్నాయా? क्या हमारे जीवन में आत्मिक वेदियां है? ఒకటి एक, ప్రత్యక్షత. प्रकट होना. ఎప్పుడైతే అబ్రహాంకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, जब अब्राहम के सामने परमेश्वर प्रकट हो गया, వెంటనే అబ్రహాంతో మాట్లాడాడు, तुरंत जब उसने अब्राहम से बातें की, వెంటనే నాకు బలిపెట్టం కట్టేసాడు. तुरंत उसने वेदी बना दी. తురంత రెండోది, दूसरा, వెంటనే కనపడింది దేవుడికి,
जो परमेश्वर दिखाई दिया, మాట్లాడిన దేవుడికి, जिसने उससे बातें की, వాగ్దానం వచ్చిన దేవుడికి जिसने उससे वादा किया ప్రార్థన చేశాడు. और प्रार्थना किया, ప్రార్థన చేశాడు. प्रार्थना की ప్రార్థన బలిపీఠం और కట్టాడు. प्रार्थना की वेदी बनाई। ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, जब उसने प्रार्थना की, ఇద్దరికి అన్యోన్య సహవాసం ఏర్పడిందో, दोनों के अंदर अच्छी संगति और మూడో मेल-मिलाप हो गया। వెంటనే ఆశీర్వాదం వచ్చేసింది. तीसरा तुरंत आशीष, వెంటనే ఆశీర్వాదం వచ్చేసింది. तुरंत आशीष, వెంటనే ఆశీర్వాదం బలిపీఠం और కట్టేశాడు. तुरंत आशीष की वेदी बनी। ఎప్పుడైతే ఆశీర్వాదం వచ్చినాయో, जब आशीर्वाद आ गया, ఎప్పుడైతే దేవుడికి కలిగి ఉన్నాడో, जब वो प्रभु में बना हुआ వెంటనే है, సమర్పించుకున్నాడు. तुरंत उसने समर्पित తన कर కుమారుని दिया और సమర్పించుకున్నాడు. अपने पुत्र को भी तनु समर्पित कर समर्పించుకున్నాడు. दिया, खुद भी समर्पित हो ఒక్కొక్క गया। స్టెప్ ఎదుగుతూ వచ్చాడు పిల్లలు, एक एक सीढ़ी में बढ़ते हुए चला, బలపడుతూ వచ్చాడు పిల్లలు. समर्थ पाते हुए रहा। నీకు కూడా आप भी ఎప్పుడైతే నువ్వు బైబిల్ తెరుస్తావో, जब आप बाइबल खोलते हो, దేవుని వాక్యం ప్రత్యక్షం అవుతుంది. प्रभु का वचन आपके सामने प्रकट हो जाता చదవటం है, మొదలు పెడతావు. पढ़ना शुरू करते हो, నీతో మాట్లాడతాడు దేవుడు, प्रभु आपसे बात करता నీతో है, మాట్లాడతాడు. आपसे बात करता है। వెంటనే మాట్లాడిన దేవుడికి ప్రార్థన చేస్తావు. जिस परमेश्वर ने आपसे बातें की उसके लिए आप प्रार्थना करते నువ్వు हो మాట్లాడతా మొదలు పెడతావు. और आप उससे बातें करने लगते ఆయన हो। మాట్లాడాడు, वो उसने बातें की, నువ్వు మాట్లాడతా आप మొదలు పెట్టావు. बात कर रहे हो ప్రార్థన చేస్తావు. और प्रार्थना करते रहे। అన్యోన్య సహవాసం ఏర్పడిపోయింది. अच्छा मेल मिलाप हो गया। ఎప్పుడైతే అన్యోన్య సహవాసం ఏర్పడిపోయిందో, जब अच्छा मेल मिलाप हो गया, మనకు ఆశీర్వాదాలు వస్తాయి. हमारे जीवन में आशीष ఏంటి आएगी। ఆశీర్వాదాలు? क्या है आशीष? ఏదైతే నువ్వు చేయలేవు, जो आप नहीं कर सकते, ఏదైతే నీ వల్ల కాదు, जो आपसे नहीं हो सकता, ఏదైతే నువ్వు చేయడానికి ఇల్లు కాదు, जो आप नहीं कर पा रहे, దేవుడు ఆశీర్వదిస్తాడు. प्रभु उसमें आशीष देगा, దాన్ని ఆశీర్వాదం అంటాడు. उसको आशीष कहेगा। ఎప్పుడైతే ఆశీర్వదిస్తాడో, जब आशीष देगा వెంటనే तुरंत, ఛీ, ఏం జీవితం ఈ జీవితం, अरे एक ऐसा जीवन है, హే, దేవుడు సమర్పించుకోవాలి, నేను अरे मुझे प्रभु को समर्पित करना है, సమర్పించుకోవాలి దేవుడికి. समर्पित करना है। ఈ లోకంలో ఉన్నాయని కూడా చెత్త, इस संसार में जो कुछ भी है वो सब कूड़ा है, చెత్త ప్రభు कूड़ा है प्रभु, వద్దు, नहीं चाहिए, నేను సమర్పించుకుంటాను. मैं समर्पित करूंगा, వెంటనే సమర్పించుకోవాలి. तुरंत समर्पित करना है। బలిపీఠం वेदी ఎట్టుంది? బలిపీఠం कैसी है वेदी? ఏం చెప్పాడు దేవుడు? क्या कहा परमेश्वर ने? మలిచిన రాళ్లతో కట్టొద్దు, तराशे हुए पत्थरों से मत बनाओ, మలిచిన రాళ్లతో కట్టొద్దు तराशे हुए पत्थरों से అంటే मत అర్థం बनाओ। ఏంటి? मतलब क्या है? ఎట్లా సృష్టిలో ఉన్న రాయిందో ఆ రాయిని తీసి అట్టానే పెట్టేసేయి. जैसे सृष्टि का पत्थर है वैसे पत्थर को लेकर वैसे ही बनाओ। మనం కూడా అంగులు పింగులు చేసుకోకూడదు. हमें भी ऐसा नहीं करना चाहिए, అంగులు పింగులు చేసిన ఇష్టం దేవుడు. हंगामा नहीं करना चाहिए, प्रभु को पसंद नहीं है। చాలా మంది విశ్వాసం చూశాను, बहुत सारे विश्वासियों को देखा है, మంచి విశ్వాసం అంటారు, अच्छे विश्वासी बोलते हैं, ఇక్కడ మోచేయి నుంచి ఇక్కడ వరకు గోరంటాలు పెట్టి తిరుగుతూ ఉంటారు, यहाँ पे कोनी, हाथ की कोनी से लेकर हाथ तक पूरी मेहंदी लगा के वे घूमते रहते हैं, అలంకరణలు పెట్టుకుంటారు. पूरी तरह श्रृंगार करते हैं। అంటే మనం మలిచిన రాళ్ళమా మలచని రాళ్ళమా? हम तराशे हुए पत्थर हैं या ऐसी पत्थर? దేవుడికి ఏది ఇష్టమో? प्रभु को क्या पसंद है? ఎట్ట కట్టమని బలిపీఠం कैसे वेदी बनाने को మలిచిన कहा? రాళ్ళతో కట్టద్దు, तराशे पत्थरों से मत बनाओ, నీ చేయి పెట్టద్దు, अपना हाथ भी मत लगाओ, నువ్వు ఏ పనిముడు తగలియద్దు. किसी और काम वालों को छूने भी मत दो। ఎట్లా సృష్టిలో ఉంది అట్ట రాయి తీసి అట్ట పెట్టేసి. जैसे सृष्टि में की पत्थर है वैसे ही वे लेकर उसको बनाओ। దేవుడు మనల్ని సృష్టించాడు. प्रभु ने हमारी सृष्टि की है। బైబిల్లో ఒక మాట ఉంది, बाइबल కొరింథీయులు, कुरिन्थियों में एक बात है, అందమైన మన దేహాలకి ఇక సౌందర్యం అక్కర్లేదు. सुंदर हमारे अंगों के लिए और सुंदरता की जरूरत అందమైన नहीं है। మన దేహాలకి ఇక సౌందర్యం అక్కర్లేదు. हमारे अंग सुंदर है उसके लिए और सुंदरता की దేవుడు जरूरत नहीं है। మనల్నే అంత అందంగా సృష్టిస్తే जब प्रभु ने हमें इतना सुंदर మళ్ళీ बनाया, దీనిపై రంగులేదు ఇంకా. फिर इसके ऊपर और रंग क्यों? అందుకే అంటాడు इसलिए कहता है ఆత్మీయ సన్యాసులు కావాలని. आत्मिक सन्यासी बनना चाहिए। సన్యాసులు అంటే పెళ్లి చేసుకోకుండా కాదు. सन्यासी मतलब शादी मत करो ऐसा नहीं है। చాలా మంది అంటారు बहुत सारे लोग పెళ్లి कहते हैं చేసుకోకుండా ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులని. जितनों ने शादी नहीं किया है वो सब लोग पवित्र है। తప్పది. ये गलत है। వివాహం అన్ని విషయాలు ఘనమైంది. विवाह सब विषय में बहुत ही श्रेष्ठ है। దేవుడు అనుగ్రహిస్తే నీకు ఉండు పెళ్లి अगर కాకుండా. प्रभु ने अनुग्रह दिखाया है तो बिना शादी किए रहो, तप्पु अच्छी लेदु। बात है, गलत नहीं కానీ है। పెళ్లి చేసుకోవడం తప్పు అంటే తప్పు. लेकिन शादी करना गलत है बोल रहे हो तो ये गलत है। వాళ్ళు పరిశుద్ధులు అంటాం తప్పు. वही जिन्होंने शादी नहीं किया वही पवित्र है बोलना गलत है। ఇదే తప్పుడు బలి పెట్టాలి. यही है गलत वेदिया, తప్పుడు బలి పెట్ట కట్టుకోవడం. यही गलत वेदिया बनाना है। అందుకని పౌలు గారు అన్నాడు, इसलिए पौलुस ने कहा, రోమా పత్రిక रोमियो की लिखी पत्र 12వ అధ్యాయం 12वां अध्याय 1వ వచనంలో ఏమని తెలుసా? पहले वचन में क्या लिखा है? సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. अपने शरीरों को जीवित और पवित्र और परमेश्वर को भावता हुआ बलिदान करके चढ़ाओ। అర్థమైందా? समझ में आ रहा है? ఎవరు తెలుగు చదవండి. సజీవ యాగముగా సజీవ యాగముగా మీ శరీరములను మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఇదే సమర్పణ బలిపీఠం. यही है बलिदान ఒకటి वेदी। బైబిల్ చదవటం, पहला बाइबल पढ़ना, ప్రత్యక్ష బలిపీఠం. ये प्रकट होने वाली वेदी। 2 दूसरा ప్రార్థన. प्रार्थना, ప్రార్థన प्रार्थना ఇది రెండవ బలిపీఠం. ये दूसरी वेदी, ప్రార్థన బలిపీఠం. प्रार्थना की वेदी। తర్వాత उसके बाद దేవుని ఆశీర్వాదం మొదలవుతాయి మనకి. प्रभु का आशीष शुरू हो जाएगा। మనం దేవుని పని చేస్తే, अगर हम प्रभु का काम करेंगे, ముందు ఆయన రాజ్యాన్ని వెతికితే पहले उसकी धार्मिकता और राज्य की खोज करेंगे, ఆశీర్వాదం మొదలవుతాయి. ఇక్కడ आशीर्वाद शुरू మనం होगा। ఆశ్చర్యపోతాం, हम आश्चर्यचकित అరే हो ఇది ఎలా जाएंगे। జరిగింది, अरे ये कैसे అరే हो ఇది ఎలా गया? జరిగింది, अरे ये कैसे అరే हो ఇది ఎలా गया? ये జరిగింది, कैसे हो నేను गया? అనుకోలేదని. मैंने तो नहीं అందుకే सोचा। ఎఫెసీయులకు పత్రిక రాసినప్పుడు భక్తులు ఏం రాశారు తెలుసా? इसलिए एफिसियों की लिखी
पत्री में भक्त ने क्या लिखा? మనం అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే దేవుడు ఎక్కువ చేస్తాడు పిల్లరా, हमारी सोच से विचार से बढ़कर करता है, ఎక్కువ చేస్తాడు పిల్లరా. बहुत ही ज्यादा करेगा. అందుకే इसलिए కీర్తనాకారుడు 69 इसलिए भजन संहिता 69 17 అంటాడు, 17 में कहता అయ్యా है, నేను ఇబ్బందుల్లో ఉన్నానయ్యా నన్ను కాపాడు, मैं मुश्किलों में हूँ प्रभु मुझे बचाओ, నాకు విముఖుడుగా ఉండబాకు, मेरे से दूर मत रहो, విముఖుడుగా ఉండబాకయ్యా, मेरे से दूर मत నేను रहो, ఇబ్బందుల్లో ఉన్నానయ్యా. परेशानी में मुश्किल में हूँ, ప్రార్థన చేయండి, प्रार्थना అద్భుతాలు कीजिए, చేస్తాడు. अद्भुत कार्य करेगा. కీర్తనాకారుడు भजन संहिता 50వ అధ్యాయము 50वां अध्याय 15 వచనం అంటాడు, 15 वचन में ఆపత్ कहता है, కాలంలో నీవు నాకు మొర్రపెట్టుము, నేను నిన్ను ఆదుకొందును, నువ్వు నన్ను మహింపరచుదు అంటాడు. संकट के दिन तू मुझे पुकार, मैं तुझे छुड़ाऊंगा और तू मेरी महिमा నువ్వు करेगा. అనుకుని ఉండవు, आपने सोचा నువ్వు नहीं ఆలోచన होगा, చేసి ఉండవు, आपने विचार भी నువ్వు नहीं किया ప్రణాళికలు होगा, చేసి ఉండవు, आपने योजना भी దేవుడు नहीं बनाई అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు होगी. చేస్తాడు. प्रभु अद्भुत और आश्चर्य कार्य करेगा. కాబట్టి ప్రియులారా, इसलिए प्रिय, ఇప్పుడు మనం अभी हम ఆశీర్వాదాలతో మనం నిండిపోయాం. आशीष से भर गए हैं. ఆత్మీయ బలిపీఠం. आत्मिक बलिदान, మూడోది वेदी, ఏదడిది అది, जो मांगेगा वो दो. నీకు ఇష్టమైన ఇచ్చేసేయి, आपको जो पसंद है वो दे दो. నీకు ఏది ఇష్టమైతే అది ఇచ్చేసి. आपको जो पसंद है वो दे दो. నాకు మందు తాగడం బాగా ఇష్టం, मुझे शराब पीना बहुत अच्छा लगता है. ఉదయం సాయంకాలం అదే పని నాకు. सुबह से शाम तक यही काम. అసలు బాటిల్ ఉండలేదు నేను. बिना बॉटल के मैं रह ही नहीं सकता. ఒక సాయంత్రం మాత్రం రాత్రి మాత్రం 2 గంటల ముందు పడుకునేవాడిని. बस शाम को 2-3 घंटे के लिए रात को मैं सोता. ఉదయం లేవడంతోనే బాటిల్ కావాలి నాకు. सुबह उठते ही फिर నాకు బాగా बॉटल ఇష్టం. मुझे बहुत पसंद है. దేవుడు అడిగిచ్చేశాడు, प्रभु को मैंने दे నీ दिया. హృదయం అడుగుతున్నాడు, प्रभु तुम्हारा हृदय मांग रहा దేవుడికి है, ఇచ్చేదవా అన్నాడు. क्या प्रभु को दोगे? అది నేను పాటగా రాసుకున్నాను, उसको मैंने गीत के रूप में అది लिखा. పాటగా రాసుకున్నాను. उसको गीत के रूप నీ में लिखा. హృదయము దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయం దేవుడికి ఇచ్చేదవా. प्रभु तुम्हारा हृदय मांग रहा है, क्या तुम उसको अपना हृदय दोगे? పాటలు రాసుకున్నాను పిల్లలు, मैंने गीत लिखा, నాకు ఇష్టమైపోయింది, मुझे को बहुत ही पसंद है, సమర్పించుకున్నాను, मैंने समर्पित किया, నమ్మాను, भरोसा किया, రేపు నిత్యరాజ్యంలో ఉంటాను. कल के दिन अनंत जीवन में रहूंगा. కాబట్టి ఈ इसलिए 4 బలిపీఠాలు ये 4 वेदियां విశ్వాసంలో ఉండాలి ప్రియులారా, विश्वास के अंदर होनी चाहिए. ఉండాలి ప్రియులారా. विश्वासी के अंदर होनी అదే चाहिए. ఎదుగుదల, यही है बढ़ोतरी, అదే ఎదుగుదల. यही है రండి बढ़ोतरी. ప్రార్థిద్దాం. आइए प्रार्थना చిన్న करें, ప్రార్థన చేద్దాం. छोटी सी प्रार्थना. ప్రభువా, प्रभु 4 బలిపీఠాలు నాయన దాసుని ద్వారా నాకు అయ్యా వివరించావు నాయన. 4 वेदियां प्रभु के दास के द्वारा आपने वर्णन किया. నిత్యము నేను బైబిల్ చదవాలి, हमेशा मुझे बाइबल पढ़ना, బైబిల్ తెరిచి బైబిల్ చదవాలి. बाइबल को खोलकर बाइबल దేవుని యొక్క पढ़ना है. ప్రత్యక్షత బైబిల్లో ఉంది నాయన. प्रभु का प्रकट होना बाइबल में నాతో है. మాట్లాడతాడు, मुझसे बातें करें, నాతో మాట్లాడిన దేవుడితోటి నేను మాట్లాడతాను, मुझसे बातें करने वाले परमेश्वर से मैं बात करूं, నేను మాట్లాడతాను. मैं बात करूं, ప్రార్థనా పూర్వకంగా प्रार्थना ఒక पूर्वक అన్యోన్య సహవాసంతో జీవిస్తాం ప్రభు. एक अच्छे मेल मिलाप के साथ जिएंगे. ఎప్పుడైతే నేను అన్యోన్య సహవాసంలో ఉన్నానో जब मैं अच्छे मेल मिलाप में हूँ, దేవుడు నాకు ఏది కావాలో దేవుడు తెలుసు, मुझे जो चाहिए प्रभु को पता है, पता है. ఆశీర్వాదం కుమ్మరిస్తాడు, आशीष उंडेल देगा, అసలు కుమ్మరిస్తాడు. आशीष उंडेल देगा. ఎప్పుడైతే ఆశీర్వాదం కుమ్మరించాడో जब आशीष उंडेल నా देगा, హృదయం నిండిపోయింది, मेरा हृदय भरकर కృతజ్ఞత నిండిపోయింది. शुक्रगुजार से भर వెంటనే जाएगा. నాలో ఉన్న లోపాలన్నీ తీసేసుకుని దేవునికి సమర్పించుకుంటాను. तुरंत मेरे अंदर की कमियों को निकाल, నాలో ఉన్న ఏ లోపం ఉందో నాకు ఏది ఇష్టమో అది దేవునికి సమర్పించుకుంటాను. मेरे अंदर जो जो कमी है, जो जो मुझे पसंद है, उन सब चीजों को प्रभु के सामने समर्पित कर दूं. అయ్యా దేవుడు చెప్పాడు, प्रभु ने कहा, ఆత్మీయ బలిపీఠం आत्मिक वेदी మలిచిన రాళ్ళతో కట్టొద్దన్నాడు. तराशे हुए पत्थरों से मत बनाओ, మలిచిన రాళ్ళతో కట్టొద్దన్నాడు. तराशे हुए पत्थरों से मत నా बनाओ. జీవితాల్లో ప్రభువా ఈ లోకంలో ఏదైతే దేవుడికి ఇష్టం అంతా నా జీవితం నేను తీసేసుకుంటాను. मेरे जीवन में प्रभु को जो जो पसंद नहीं है, उन सब चीजों को ఆయన मैं ఎట్లా సృష్టించి निकालूंगा. అట్లా ఉంటాను, जैसे उसने सृष्टि ఆయనకి की है, ఇష్టమైన वैसे పనులే చేస్తాను. उसको जो पसंद है वही कार्य में करूं. అప్పుడే నేను ఒక ఆత్మీయ బలిపీఠంగా మారిపోతాను, तभी मैं आत्मिक वेदी के रूप में बन जाऊंगा, ఆత్మీయ బలిపీఠంగా మారిపోతాను. आत्मिक वेदी बन जाऊंगा. ఒక సుగంధ అయా ధూప ద్రవ్యాన్ని నా జీవితం నుంచి దేవుడికి అందిస్తాను. अपने सुगंधित धूप में प्रभु के सम्मुख पहुंचाऊं. ఇదే నాకు ఇష్టం ప్రభు. यही मुझे पसंद है. ప్రభువా प्रभु నీ దాసుని ద్వారా अपने दास के द्वारा 4 బలిపీఠాలు వివరించడానికి ఇచ్చిన జ్ఞానాన్ని బుద్ధిని బట్టి ఉన్నాను. 4 वेदियों का वर्णन करने के लिए ज्ञान और बुद्धि दिया. ఈ धन्यवाद. రోజు సమర్పణ బలిపీఠం ప్రతి బిడ్డని आज के दिन समर्पित की जाने वाली वेदी के बारे में सुन रहे हर एक को आप आशीष दीजिए. నీ దాసుని ద్వారా మాట్లాడిన కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. आपके दास के द्वारा जो थोड़ी सी बातें की है उसे आशीष दीजिए. आमीन. आमीन. पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल प्रभु इम्मानुएल जैसा बने रहे. आमीन.